కానీ నిజానికి భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములను రచించినప్పటికీ అందులో అరే నేను భారతం లాంటి గ్రంథాన్ని నిర్మించాను, కానీ 1,00,000 శ్లోకములతో కూడినటువంటి భారతాన్ని ఎంతమంది చదువుతారు? చదివినా అందులో పాత్రల చేత ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థమును గ్రహించి జీవితమును దిద్దుకోగలిగినటువంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుందనేటటువంటి నిర్వేదం వ్యాస భగవానుడికి కలిగి సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి సమయంలో నారదుడు ప్రత్యక్షమై నీకు ఇంతటి నిర్వేదం కలగడానికి కారణం భగవంతుని యొక్క భక్తికి సంబంధించినటువంటి విశేషాల్ని వర్ణించకపోవడమే, అందుచేత కేవలము భక్తిని మాత్రమే కథాంశముగా స్వీకరించి భగవంతుని యొక్క లీలలను వర్ణిస్తే నీకు ఆనందము కలుగుతుంది అని చెప్పినటువంటి కారణం చేత భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించడం జరిగింది. చిత్రం ఏమిటంటే సాధారణంగా వ్యాస భగవానుడి చేత నిర్మింపబడినటువంటి ఇతర పురాణములన్నీ కూడా ఆయన శిష్యులు ప్రవచనం చేస్తే అందున ప్రత్యేకించి సూతుడు పురాణ ప్రవచనం చేశాడు. కానీ భాగవతం మాత్రం సాక్షాత్తుగా వ్యాస భగవానుని యొక్క కుమారుడైన శుకబ్రహ్మయే ప్రవచనం చేశారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 9 విధములు. అందులో వినడం అంటే శ్రవణం అంటే పరీక్షిత్తుని చెప్తారు, కీర్తనం భగవంతుని గురించి ప్రవచనం చెయ్యడము అంటే శుకబ్రహ్మని చెప్తారు. అటువంటి భక్తికి సంబంధించినటువంటి 2 విషయాలకి సోదాహరణంగా నిలబడినటువంటి మహాపురుషులు మనకి భాగవతంలో కనపడతారు. ఈ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని 10వ స్కంధంలో వర్ణించారు. అది చాలా చిత్రంగా ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతము ఎంత ప్రామాణికముగా చెప్పబడుతుందో దాన్ని తెలుగులో రచించినటువంటి పోతన గారి భాగవతమునకు కూడా తత్తుల్యమైనటువంటి స్థాయిని ఇచ్చారు. నేను సుందరకాండ చెప్తానండి అని ఎంతటి మహాపురుషుడు రచించినటువంటి గ్రంథమైనా తెలుగులో చేసినటువంటి సుందరకాండ శ్లోకాలు నేను చదువుతాను లేదా పద్యాలు చదువుతానంటే అది సుందరకాండతో సమానమైన ప్రామాణికతని ఇవ్వరు. సుందరకాండ చెప్తూ అనుషంగికంగా ఈ పద్యాల్ని తీసుకోవాలి. కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృత భాగవతాన్నే ప్రస్తావన చెయ్యక్కర్లేదు. పోతన గారి భాగవతాన్ని ప్రస్తావించి మాట్లాడినప్పటికీ కూడా సంస్కృత భాగవతములకు ఎంత గొప్పతనం ఉందో ఆంధ్ర భాగవతములకు కూడా అంతే గొప్పతనం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంత గొప్పతనం అంటే అసలు పోతన గారి యొక్క స్థితిలోంచి వచ్చింది. పోతన గారు గొప్ప శైవ కుటుంబంలో జన్మించారు. ఆయనకి ఆరాధ్య దైవం దుర్గాదేవి. ఆయన రాసుకున్నారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాప్తినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పుకున్నారు. ఎంతటి చిత్రం అంటే ఇవాళ మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారి కోవిలికి వెడితే విజయవాడ కనకదుర్గమ్మ వారి అంతరాలయానికి పైన ఈ పద్యం రాసి ఉంటుంది. పోతన గారు సజీవంగా అమ్మవారి పాదాల దగ్గర పుష్పమై నిలబడిపోయారు. ఆయన భక్తికి ఎవరు పలికించాలి భాగవతం? నాకు అమ్మ పలికించాలి. కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఎంత చిత్రమైన మాట అన్నారంటే కవిత్వం అంటే ఐం బీజాక్షరం దానికి, మహత్వం అంటే హ్రీం, కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం ఐం హ్రీం సంపదకి శ్రీం. ఈ బీజాక్షరములతో కలిపి ఎవరిని కొలుస్తున్నాను? అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చి దాన్ని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. అంటే అమ్మవారు తీసుకెళ్లి పోతన గారి చెయ్యి పరమశివుడి చేతిలో పెట్టింది. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవకేలికి దయాశూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి అని కపాలికి బాల శశాంఖ మౌలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి
నారదాది మునిముఖ్య మన సరసీరుహాళికిన్నని చివర లికారం వేస్తూ లింగస్వరూపాన్ని వర్ణించారు. వర్ణించి ఆ పరమశివుని యొక్క కృప ఆయన ఎందుకు కలిగింది. కలిగితే ఇంతటి శివారాధకుడు, ఇంతటి శైవ కుటుంబంలో పుట్టినవాడు, ఇంతటి దుర్గాదేవి భక్తుడు, అంతటి శ్రీ విద్యోపాసకుడు. పోతన గారు శ్రీ విద్యోపాసకుడు కాదనడం మహాసాహసం. అలా అనడానికి ఎవరు సరిపోరు, ఆయనకి అన్నీ తెలిసి ఆయనకి. అంతటి మహానుభావుడు, అద్వైతాన్ని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి. అందుచేతనే ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు భాగవతం అంటే, శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల నానా సంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పుకున్నాడు. నేను ఎందుకు చెప్పుకుంటున్నాను భాగవతం? దీని మీద సన్మానం కోరుకుని కాదు, సత్కారం కోరుకుని కాదు, సంపద కోరుకుని కాదు. దేనికి? శ్రీకైవల్య పదంబు కోరుటకునై. శ్రీకైవల్యం అనేటటువంటి మాట అద్వైత సంప్రదాయంలో అది. అంతటి శ్రీకైవల్యం, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యమును కోరుకున్నటువంటి నేను ఏమిటి చెప్తున్నాను? భాగవతం చెప్తున్నాను, విష్ణు కథ చెప్తున్నాను. ఏమి శైవ కుటుంబంలో పుట్టాడు, దుర్గమ్మ తల్లిని సాక్షాత్తుగా ప్రతిరోజు తన చేతులార పూజించారు. చెప్పుకున్నది విష్ణు కథ. అదెవరు పలికించారన్నారు? పలికెడిది భాగవతమట. పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట. పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఇది పోతన గారంటే. పోతన గారు అంతటా బ్రహ్మమును చూశారు. ఈ స్వరూపములన్నీ ఆయన దృష్టిలో ఒక బ్రహ్మము యొక్క అనేక స్వరూపములు. ఏకత్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. ఒకే పరమాత్మ యొక్క అనేక స్వరూపములు. ఇంతటి భేదము లేనటువంటి స్థితిలో ఉపాసన చేసినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆ పోతన గారి నోటి వెంట భాగవతం పలికింది. పలికితే పొంగిపోయారు కరుణశ్రీ గారు. పొంగి కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను కరకు నాగలి మేడిని పట్టి సేద్యము చేయుట చేతను కవి కృషివల నీ వ్యవసాయ దీక్ష కహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసులు. ఏమి భాగవతాన్ని రచించావయ్యా పోతన? ఆ చేతులు కాయలు కాసిపోయాయో నీవి? ఆ వ్రాత ఘంటాన్ని పట్టుకుని వ్రాయడం వల్ల కాయలు కాసిపోయాయా? ఆహా, సేద్యం చెయ్యడంలో ఆ నాగలి పట్టుకు దున్నడం వల్ల ఇలా కాయలు కాసిపోయాయా? అసలు కవివో గడితేరిన కర్షకుండవో చేసేది సేద్యమో లేక పద్యము? ఇంటి యందు కూర్చుంటివో మంచయందు నిలకడ ఇంటిలోనో పంట పొలానను కవివో కడితేరిన కర్షకుండవు కలమా హలమా నీకేది ప్రియం బొబున్ అని ప్రశ్న వేశారు. అసలు నీకు కలమా హలమా ఏది ప్రియం? ఏమి పోతన గారండి మహానుభావుడు! అంతటి భక్తి ముద్ద పోతన గారంటే. ఆ పోతన గారి పాదాలు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు. నాకు అట్ట మీద బొమ్మలు అంటే రెండే ఇష్టం. ఒకటి, సౌందర్యలహరి పుస్తకానికి అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే శంకర భగవత్పాదాచార్యులు ఇలా చేతిలో సత్యదండాన్ని పట్టుకుని అమ్మవారి పాదముల దగ్గర కూర్చున్నటువంటి శంకరుల చిత్తరువుతో సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూస్తూ ఎంతసేపైనా ఉండిపోబుద్ధి. రెండవది, మళ్ళీ పోతన గారి యొక్క చిత్తరువుని చూస్తే ఆ పిలక, ఆ పంచ, ఆయన బొట్టు, సాధికారికమైనటువంటి చిత్తరువు పోతన గారిని చూస్తే నిజంగా బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏమి మహాపురుషుడు రా! నిజంగా తెలుగు జాతి పొంగిపోవలసినటువంటి మహాపురుషుడు కదా అనిపిస్తుంది. అదిగో అటువంటి మహాపురుషుడి నోటి వెంట పలికినటువంటి భాగవతం. ఆ భాగవతం అందులో దశమస్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని, కృష్ణలీలల్ని నువ్వు చెలరేగిపోకుండా మా టైం ఎక్కువ తినేయకుండా చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు. కనుక అంటే పాపం వాళ్ళు అలా అనలేదు సుమండి, అలా అన్నారేమో అనుకునేది. నన్ను నేను హెచ్చరించుకోవడం. ఆ దశమస్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రస్తావన చేస్తూ అంటారు, పూర్వకాలంలో 2 వంశములు ఉండేవి. ఒకటి భోజవంశము, వేరొకటి అదిగో యదువంశము. అది యదువంశంలో శూరుడనేటటువంటి రాజుకి కలిగినటువంటి కుమారుడు వసుదేవుడు. భోజవంశములో 2 ఉండేవారు. ఒకరు ఉగ్రసేనుడు, ఒకరు దేవకుడు. ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు.
ఆ దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు. ఈ దేవకీదేవిని తీసుకొచ్చి యదువంశంలో జన్మించినటువంటి వసుదేవునికిచ్చి వివాహం చేశారు. చేస్తే వీళ్ళిద్దరినీ అన్నగారైనటువంటి కంసుడు రథం ఎక్కించుకున్నాడు, సంతోషంగా తీసుకెడుతున్నాడు అత్తవారింటికి. అక్కడి వరకు కథాభాగం చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే కజిన్ అయినప్పటికీ కూడా కంసుడు ఎంతో ప్రేమానురాగాలతో పెద్ద శారినిచ్చి ఆ చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి, బావగారిని కూర్చోబెట్టి, పగ్గాలు తనే స్వయంగా పట్టి, అంతమంది రథాన్ని నడపగలిగినటువంటి సమర్థులు ఉన్నప్పటికీ తానే కళ్ళాలు పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంతలో అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపి తిరుగువు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అని. ఊరి పిచ్చివాడా, తుష్టయగు ఈ సహోదరి, చాలా సంతోషంగా రథం నడిపేస్తున్నావురా, నీ చెల్లెలు సంతోషపడిపోతోందని సంతోషపడిపోతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఈవిడ కడుపున పుట్టేటటువంటి 8వ సంతానం అష్టమ గర్భం నిన్ను హరించుజుమి, నిన్ను చంపేస్తుందని. ఈ మాట విన్నాడు. వినగానే అప్పటి వరకు రథసారథ్యం వహిస్తూ వెనకాతల ఉన్నటువంటి చెల్లెలు బావగారితో హాస్య ప్రసంగం చేస్తున్నవాడు గభాంగ రథం నుంచి దూకేశాడు. దూకేసి అప్పటి వరకు చెల్లెలు చెల్లెలు అని ప్రీతితో మాట్లాడినటువంటి వాడు ఒక్కసారి చెల్లెలి యొక్క జుట్టు పట్టుకున్నాడు. పట్టుకుని రథం నుంచి కిందకి లాగేశాడు. లాగేసి వరలోంచి కత్తి తీసి ఇప్పుడే నీ కుత్తుక నరికేస్తానన్నాడు. వసుదేవుడు మహాజ్ఞాని, గొప్ప భక్తుడు. ఆలోచించాడు, ఎంతో చెప్పాడు. అన్నవు నీవు చెల్లెలికి మన్నన చేయుటో, మడలిచ్చుటో, చీరలు సరిలిచ్చుటో, మజుల మందుర భాషలనాదరించుటో చేయక, మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్నా, మాని రావన్నా, వధింపకుమన్నా, తగదన్నా వేడెదన్ అన్నాడు. అయ్యో కంసా, నువ్వు మాకు బావదారివి, నీకు చెల్లెలు కూతురు లాంటిది, పైగా కొత్తగా పెళ్ళి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆరనటువంటి ఆడపిల్ల, నీ అంత నువ్వుగా అత్తవారింటికి దింపుతానని బయలుదేరావు. పోని పలికినటువంటి వాడికి స్వరూపం ఉందా అంటే ఆకారం లేదు, ఎవరో ఆకాశంలోంచి పలికారు. మిన్నుల మూతలే నిజము మేలుని చంపకుమన్నా. ఈవిడ చూస్తే స్వయంగా నీకు చెల్లెలు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో, మడలిచ్చుటో, పోనీ ఏమీ పెట్టలేకపోతే చెల్లెలింటికి వస్తే అమ్మా వచ్చావా అని తోడ పుట్టిన దాన్ని పిలిచి స్వాగతించి మాట్లాడాలి. కలిగిందా నీకు మడలిచ్చుటో, చీరలు సరిలిచ్చుటో, పోనీ నీకు ఇవేమీ చేత కాకపోతే మధుర మంజుల భాషలను ఆదరించుటో, మంచి మాటలతో చెల్లెల్ని చక్కగా పలకాలి. వాళ్ళతోటి అక్క చెల్లెళ్లతో అన్నగారు ఎలా ప్రవర్తించాలో చూపించింది భాగవతం. తప్ప ఇవన్నీ మాని చెల్లెల్ని చంపేస్తానంటావేమిటో, అలా చంపకు, నా మాట విను, తొందరపడకు, ఆవేశపడకు, ఆ దేవకిని సంహరించకు అని పాపం ఆ వసుదేవుడు ఆ కంసుని యొక్క ఆ ఆగ్రహం తగ్గేటట్టుగా మధుర భాషలతో అతన్ని స్వాంతనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే తన ప్రాణానికే ఉపద్రవం వస్తుందని అనుకున్నాడో కంసుడు వెనుతిరగకుండా సంహరించడానికే సిద్ధపడ్డాడు. అప్పుడు ఆలోచించాడు వసుదేవుడు ఒక్కసారి, నేనిప్పుడు చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యం, మొట్టమొదటి తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బతికారో మరణించారో, లేకపోతే పుట్టినటువంటి వాడు కంసుణ్ణే సంహరిస్తాడో తరువాతి మాట. అసలు ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు, మీదెవ్వడిరుగును మెలత ప్రాణములతో నిలచిన మరునాడె మెరరాదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు బాలాయమై వెంట వచ్చెనేని, బ్రహ్మ వలన వీడు పాటేమి పొందొక ఉండునే సదుపాయమొకటి లేదే, పొంత మాపులవాని దహించకపోయి వహ్ని గవ్వులవాని దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు తెలసి విరవంద ఎగనేల తొట్రుపడగా. ఎంత గొప్ప ఆలోచన చేశాడండి వసుదేవుడు. ఆయన మనస్సులో అనుకుంటున్నాడు, ఆపన్నురాలైన అంగన రక్షించి సుధులనిచ్చెదననుట శుభము. ఇప్పుడో పుట్టేటటువంటి పిల్లలు, పైగా అసలు పుడతారో పుట్టరో తెలియదు. ఒకవేళ పుట్టినా అష్టమ గర్భానికి వీడు మరణిస్తాడు. అష్టమ గర్భం అంటే గర్భానికి 1.5 సంవత్సరాల వ్యవధి చూసినా 12 ఏళ్ల తర్వాత వీడు చచ్చిపోతాడు.
12 ఏళ్ల తర్వాత చచ్చిపోతావురా అనే శరీరమాని చెబితే ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వాడి కథ వింటున్నవాడు 7 రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్పింపబడినటువంటి పరీక్షిత్. అది విచిత్రం భాగవతం. అది ఎందుకు వింటున్నాడు? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము కొరకు వింటున్నాడు అని. పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే. బ్రహ్మగారు ఏం రాశారు? లలాటమునందు హరినాపి హరినాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్తృం న శక్యతే. ఎవరికి తెలుసు? వీడు ఉంటాడా 12 ఏళ్ళు. అందుకని ప్రస్తుతానికి ముందు భార్యని రక్షించుకోవాలి, అందుకని కొడుకులు ఇచ్చేస్తానని చెప్తాను. అయినా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు అని అనలేదు వసుదేవుడు. ఎంత గొప్ప మాట వాడాడో చూడండి. దవ్వులవాన్ని దహించకపోయి వహ్ని ఆ పక్కనే ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చడం మానేసి అగ్నిహోత్రం ఒక్కొక్కసారి ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చేస్తుంది. అక్కడే పడుంటాయి కాగితాలు, ఆ కాగితాలు వదిలేస్తుంది. అగ్నిహోత్రం పెద్ద అగ్నిహోత్రం ప్రబలి దూరంగా ఉన్న చెట్లు కాలిపోతాయి. ఏమనాలి? కర్మవశమున భవమృతి కారణములు. ఎవడు చేసినటువంటి కర్మ చేత వాడు బ్రతుకుతూ ఉంటాడు, వాడు మరణిస్తూ ఉంటాడు. నేను మొన్న నిడదవోలులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. నిడదవోలు రైల్వే స్టేషన్ లో దిగాను. జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటి ఇంతమంది గుమిగూడి ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ చెప్పినటువంటి విషయం తర్వాత రోజు పేపర్లో చూసాం. ఏమిటి ఆశ్చర్యం అంటే, ట్రైన్ లో ఉండేటటువంటి లాబొరేటరీ హోల్లోంచి ఒక చంటి పిల్లవాడు కింద పడిపోయాడు. పడిపోతే వాడి నుంచి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా పిల్లవాడు బతికే ఉన్నాడు. బతికే ఉంటే అంటే బహుశా చంటి పిల్లవాడు కాబట్టి ట్రైన్ ఏం తగలలేదు వాడికి. అక్కడ ఉండే హాకర్స్ అంటారే, ఈ తినుబండారాలను నమ్ముకునేటటువంటి వాళ్ళల్లో ఒకడు ఆ పిల్లవాడిని పెంచుకున్నాడు అని చెప్పారు. మర్నాడు పేపర్లో డీటెయిల్డ్ గా చదివాం. చదివి ఆశ్చర్యపోయాం ఆఫీసులో. ఎంత విచిత్రమైన సంఘటన రా ఇది అని. నాకప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది. నిజంగా ఎంత గొప్పగా రాశారా పోతన గారు. కర్మవశమున భవమృతి కారణములు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు కాక సైరింపవచ్చునే కథనమందు అంటాడు గయోపాఖ్యానంలో. ఒక్కొక్కసారి మృత్యుదేవత యొక్క 2 కోరల మధ్యలో చిక్కి కింద పడిపోయినటువంటి వాడు ఉంటాడు, బతికిపోయిన వాడు. మృత్యుంజయుడు, చిరంజీవి, మనం చెప్పలేము. అందుకని అగ్నిహోత్రం ఇక్కడున్న కాగితాన్ని వదిలేయచ్చు, దూరంగా ఉన్న చెట్లని కాల్చేయచ్చు. ఏం చెప్పగలం? కర్మవశమున భవభృతి కారణములు తెలసి విరవంద ఇకనేల తొట్టుపడగా ఇంక నేను బెంగ పెట్టుకోవడం ఎందుకు అని వసుదేవుణ్ణి ఆ కంసుణ్ణి పిలిచి అన్నాడు వసుదేవుడు. ఈ లలనకు కలిగిన కొమరుని వలనం తెగదనుచు గగనవాడి పలికినంచు నీ వెలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్నన్నాడు. ఒకవేళ నీ చెల్లెలైనటువంటి దేవకీదేవికి పుట్టేటటువంటి కుమారుల వలన నువ్వు మరణిస్తావు అని నువ్వు బెంగ పెట్టుకుంటే ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు. చూడండి, ఒక్కొక్కడి నిజాయితీ వేరొకడికి బలహీనతగా కనపడుతుంది. వసుదేవుడు మహాధార్మికుడు. ఆ ధార్మికతకి కంసుడు లొంగేడు. ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు, తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నిజమే, నిష్కారణంగా చెల్లెల్ని చెప్పానన్న అపవాదు నాకెందుకు? నన్ను చంపేవాడు 8వ గర్భానికి పుట్టేవాడు. పిల్లల్ని చంపేస్తే గొడవ వదిలిపోలేదు, అందుకని పిల్లల్ని చంపేస్తానన్నాడు. పంపించేశాడు ఇంటికి. వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు. మొట్టమొదటి కుమారుడు జన్మించాడు. పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాడిని పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి. పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే అంటారు పోతన గారు. ఎవరండి కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు? పొత్తిళ్లలో బిడ్డని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు. బావా సంహరించాడు. చూశాడు కంసుడు, అవునరా ఇంత పుట్టిగుడ్డు, వీడిని చంపడం ఎందుకు? నేను అసలు 8వ గర్భానికి పుట్టేవాడు కదా, నన్ను చంపేవాడు, మొదటి వాడిని చంపడం ఎందుకు అని. అయ్యో బావా, నీ ధార్మికత నాకు తెలియదా? నువ్వు ఎంత మంచివాడవయ్యా, ఇచ్చిన మాటకి కట్టుబడి కొడుకుల్ని తెచ్చేశావా? వీడు నాకు శత్రువు కాడవా, తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ వెనకాతలే నారదుడు వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కాలవి తెలిపి కంసుండ నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు
భూతలంబులు చెరప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చలియదివికి. ఆ నారదుడు వచ్చి ఏకాంతంలో పిలిచాడు కంసుణ్ణి. పిలిచి, ఓ కంస, నీకు రహస్యం తెలుసా? నువ్వు మొదటి కుర్రాడు నన్నేం చేస్తాడని కదా విడిచిపెట్టేశావు. అసలు నిన్ను చంపడం కోసమే వీళ్ళందరూ వచ్చారు. అసలు ఆ పిల్లాడు కాడు, వసుదేవుడు, దేవకి, యశోద, నందుడు, నీ తండ్రి ఉగ్రసేనుడు, వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశలతో వచ్చారు. వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు చిట్ట చివరికి. ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి ఆ నారదుండు చనియదివికి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ మాట విన్నాడు. అమ్మో, నన్ను చంపడానికి పుట్టిన వాళ్ళనమాట వీళ్ళందరూ అని వెంటనే పిలిచాడు. దేవకి వసుదేవుల్ని తీసుకొచ్చి చెరసాలలో పడైంది అన్నాడు. తండ్రి ఉగ్రసేనుండి కూడా బంధించి కారాగారంలో పడైంది అన్నాడు. పడయమని, ఏది భావానికి తిరిగి ఇచ్చేసిన పిల్లాన్ని ఇలా ఇచ్చేసేయి అన్నాడు. ఆ పిల్లాన్ని సంహరించేశాడు. అప్పటి నుంచి ఏమిటి కంసుడు చేసిన పని అంటే, అక్కడ దేవకీ వసుదేవులు కారాగారంలో ఉండడం, దేవకి గర్భవతి కావడం, పిల్లవాడు పుట్టినట్టుగా క్యారమన్న ఏడుపు వినపడగానే కంసుడికి వెళ్ళి చెప్పాలి. కంసుడు గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని గిరగిరా తిప్పి ఒక రాతి కేసి కొట్టి చంపుతూ ఉంటాడు. అది కంసుడు చేసేటటువంటి కృత్యం. అందుకని ఇప్పటికీ చెల్లెల్ని ఏడిపించేటటువంటి వాళ్ళు ఉంటే ఇళ్లల్లో మన వాళ్ళు మాట చెప్తూ ఉంటారు, ఈవిరా దేవకి పాలిట కంసుడిలా తయారయ్యో నువ్వు అంటుంటారు. ఇంత బాధ పెడుతున్నాడు, 7వ గర్భం తయారవుతోంది. చూశారు పరమాత్మ వైకుంఠంలో. చూసి యోగమాయని పిలిచారు. ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని తీసేసి వసుదేవుడి మొదటి భార్య అయినటువంటి రోహిణి యమునా నదికి ఆవలిగొడ్డున ఉన్న నందవ్రజంలో ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఆ రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టవలసిందిగా యోగమాయని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే దేవకీదేవి యొక్క 7వ గర్భంలో ఉండేటటువంటి పిల్లవాణి యొక్క పిండమును ఉపసంహరించి ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. ఆయనే అక్కడ జన్మించాడు. బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. బలము మిగుల కలుగ బలభద్రుడని, అపారమైన బలమున్నవాడు కాబట్టి బలభద్రుడని పిలిచారు. లోక రమణుడగుట చేసి రాముడని, సర్వలోకములను సంతోషింపజేశాడు కాబట్టి రాముడు అని పిలిచారు. బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఈ గర్భంలోంచి తీసి ఆ గర్భంలో పెట్టి గర్భ సంకర్షణమైంది కాబట్టి సంకర్షణుడని పిలిచారు. గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. అందుకు ఆయనకి అన్ని పేర్లు వచ్చాయా అన్నారు. సరే, 8వ గర్భం దాల్చింది దేవకీదేవి. ఈయనకి కంటి మీద కునుకు లేదు కంసుడికి. కుడుచుచు తిరుగుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచకంసుడు ఆరనియలుకన్. మనకి ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని కనపడుతుంటాయి. వాళ్ళది ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతుంటాడు భయం చేత. రామాయణంలో క్యారెక్టర్ ఉంది ఇలాంటిది, చాలా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా. మారీచుడు అని వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, నిజంగా రాముని యొక్క తత్వం చెప్పాలంటే మారీచుడే చెప్పాలనిపిస్తుంది నాకు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు అరణ్యకాండలో. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను రా అన్నాడు. వాడికి అంత భయం పట్టుకుంది. ఒకేసారి కొట్టాడు ఆయన మానవాస్త్రంతో బాలకాండలో. మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం అని బాలకాండలో చెప్తారు. ఒక్కసారి మానవాస్త్రం పెట్టి కొడితే అంత భయపడిపోయేటవాడు. భయపడిపోయి వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం అన్నాడు. ఎంత చిత్రమైన మాట అండి. నాకు లోకం కనపట్టం లేదురా రావణ. నాకు చెట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా, పుట్ట మీద చూసినా, గట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు. ఇలా చేతిలో ధనస్సు పట్టుకుని నాకు రాముడు తప్ప ఇంకొక ప్రపంచం కనపట్టం లేదురా అన్నాడు. అది ఉపాసన అంటే. అంతటి అద్వైత స్థితికి వెళ్ళిపోయి భీతభక్తి చేత చిట్ట చివర రాముడి కంఠాన్ని పొందేశాడు. లేకపోతే మారీచుడికి రామకంఠం రాదు. అది కూడా ఎంత గొప్పగా మాట్లాడారో అరణ్యకాండలో. అల్ప ప్రాణములుండగా రామకంఠాన్ని వహించాడన్నాడు. అంతటి అద్వైత స్థితిని పొందాడు భీతభక్తితో మారీచుడు. అదిగో అంతటి భయాన్ని పొందాడు కంసుడు. ఎలా పొందితే? ఎప్పుడూ కృష్ణ దర్శనమే. భక్తితో పొందినటువంటి వాళ్ళు భాగవతులైతే భయం చేత పొందాడు కంసుడు.
ఎంత గొప్పగా చెప్పారండి పోతన గారు చెప్పడం కూడా. ప్రహ్లాదుడికి ఉంది భక్తి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంసురారిసుతుడే. అంతరంలో ఉండేటటువంటి రహస్యం వేరు. భాగవతం దశమ స్కంధానికి అంతటి ప్రాధాన్యం రావడానికి, కృష్ణావిర్భావానికి అంతటి స్థితి ఏర్పడడానికి కారణం రెండు. ఒకటి అది ఇక్కడే ఉండడం, ఒకటి ఉపాసనా మార్గంలో ఉండేటటువంటి రహస్యం ఒకటి. మనకి నెలలలో చూసినట్టయితే శ్రావణ మాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ జన్మిస్తారు. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు లింగోత్సవం అవుతుంది. ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన ప్రారంభం కరచరణాదులు లేనటువంటి లింగోపాసనతో పూర్తవుతుంది. పూర్తయితే ఆ లింగమునందు మీరేం చూస్తారు? ఆపాతాళ నభస్తమస్త భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలస పూర్ణేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ఛాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భచిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండ హస్తాః ద్రక్షా రుద్రాక్షమాల సులలితముష సంభవామూర్తి వేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అదిగో అనంత బ్రహ్మాండములు నిండిపోయినటువంటి స్వరూపంతో పరమశివుడు దృగ్గోచరం అవుతాడు. అది జ్ఞాన ఆవిర్భావం. అందుకని కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన 6 నెలల తర్వాత అర్ధరాత్రికి కరచరణాదులు లేని లింగోపాసన యందు పరివసిస్తుంది. అది ఉపాసన క్రమం. ఆంతరమునందు ఆయన ఏదో పాపం కంసుడు ఎటువంటి వాడైతేనే చెల్లెల్ని బావగారిని రథంలో తీసుకెడుతున్నాడు. ఊరుకుంటే ఏం పోయింది శరీరవానికి? పొందని పేరేమిటి? అశరీరవాణికి. నాకు రైల్లో నిన్న ఒక స్నేహితుడు కనబడ్డాడు. ఆయన సెల్ ఫోన్ మోగింది. మోగితే ఆయన అన్నాడు, మా అమ్మాయి వాళ్ళ స్నేహితురాలు ఫోన్ చేసిందండి, ఆ పాప పేరు అనామిక అన్నాడు. నాకు ఆ పేరు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పాప పేరు అనామిక. అసలు అది ఆ స్టేట్మెంట్ ఏమిటి అసలు అనిపించింది నాకు. కదా ఓ గొప్ప ఆత్మతత్వం కాబోలు అనుకున్నాను, నామరూపములు లేదే కదా అని. అందుచేత అష్టమగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఏదో తీసుకెడుతున్నాడు. ఈవిడికి ఎందుకు గొడవ? దాని పేరు అశరీరం అని పలికింది. శరీరం ఉంటే కదా పలకడం, శరీరం లేనిది పలకడం ఏమిటి? శరీరం లేని తోటి పలికిందన్నారు. అసలు అక్కడ అనుమానం రావాలి. నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. అశరీరం అని పలకడం ఏమిటి? శరీరం ఉంటే పలుకుతారు, శరీరం లేనిది ఏం పలికింది? అది కూడా పోనీ ఏం పలికిందిట? పోనీ ఏదో ఉపనిషత్తు చెప్పిందండి, అదేదో భగవద్వాక్యం చెప్పిందండి అంటే అష్టమగర్థంబో నిన్ను హరించుజిమి, ఆవిడ ఇందో కడుపు నిన్ను చెప్పేస్తుందండి. ఎందుకు ఈ మాట? ఏమిటి సంతోషం? ఇందులో 2 విలన్లలా కనపడతారు మనకి. ఒకరు నారదుడు, ఒకరేమో అశరీరవాణి. ఈ అశరీరవాణి చెప్పేటప్పటికీ వాడికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. అశరీరవాణి అంటే ఏదో కాదు, శరీరము లేనటువంటి వాణి అంటే భగవంతుని యొక్క వాణి. అదే విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట చేత తిరిగి నువ్వు జన్మ ఎందుకు ప్రసరించవలసినటువంటి అవసరము లేదు, అది వేదము. ఆ వేదము పలికింది. ఏమని పలికింది? లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మ శాశ్వతం. పైన ఉండేటటువంటి శరీరము శాశ్వతము కాదు. కానీ లోపల ఉండేటటువంటి ఆత్మయందు దృష్టి ప్రసరించకుండా చేసి ఇదియే శాశ్వతమనేటటువంటి భ్రాంతిని కల్పిస్తుంది అవిద్య. దాన్ని అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం కలగడానికి కారణం ఏమిటి? కాలనేమి. విష్ణు సహస్రంలో చెప్పేశారు, కాలనేమి నిహాశౌరిశూరశూర జనేశ్వర. కాలనేమి అంటే కాలం అంటే కాలమును చక్రముతో పోలుస్తారు. అది ఎప్పుడు నడుస్తుంది కాలం. కాలం అంటే స్టాటిక్ అలా ఉండిపోతే దాన్ని కాలం అనరు. కాలం అంటే నడిచిపోవాలి, నడిచి వెళ్ళిపోతుంది. అలా నడిచి వెళ్ళిపోయేటటువంటి కాలమునకు ఆధారం ఏమిటి? దానికి ఒక ఇరుసు ఉంటుంది. చక్రం ఎప్పుడు ఎడుతుంది? ఇరుసు ఉంటేనే వెడుతుంది. ఆ ఇరుసు కదలకూడదు, కానీ కాలము కదులుతుంది. కదలని దాన్ని ఆధారము చేసుకుని కదిలేది తిరుగుతూ ఉంటుంది. అలా కదలనటువంటి ఇరుసు కామము. కామం అంటే కోరిక. ఆ కోరికలు పుట్టేస్తుంటాయి. భాగవతంలో 4వ స్కంధంలో చెప్తారు, జీవితం అంటే ఏమిటి? అది కొన్ని కోరికలు. తీరిన కోరికల చేత నీకు కలిగిన సుఖము, తీరని కోరికల చేత కలిగిన దుఃఖము, ఈ రెండింటిని ప్లస్ చేసుకో జీవితం అంతే.
అంతే కదా. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధృంచి కట్టాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీబాయతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా ప్రక్రియలు చేసి చేయదు. దీని ధృళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని మాటలు ప్రవర్తించినా సంసారం అనందే ప్రవర్తించాలి, ఎన్ని మాటలు తిన్నా అన్నాయి తినాలి, ఎన్ని మాటలు తిరిగినా 3 అవస్థల్లోనే తిరగాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుంటూ ఉంటాడు. నేను కాదు నేను కాదు నేనేముండను అని చెప్పేస్తుంటుంది. బాల్యాదిశ్యపి జగ్రదావిచితదా సర్వాస్వస్తాస్యపి వ్యావృత్త సనువర్తమానమహవిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి శ్లోకంలో. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటటువంటి అవస్థల చేత శరీరం మారిపోతూ ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ మారదు. అది వసుదేవుడు, లోపల ఆయన ఉన్నాడు. కానీ ఈ కోరికల పుట్ట అయినటువంటి కాముడు కంసుడు నడిపిస్తుంటాడు జీవిత రథాన్ని. సారథ్యం కోరికలు నడిపిస్తుంటాయి. ఏమిటి వీడి జీవితం వీడికి తెలియదు. ఏదో మంచి అమ్మాయి ఒకటి దొరికితే చాలండి పెళ్లి చేసుకోవాలనుంది అని 250 పెళ్లి చూపులు. ఆఖరికి తను చూసేశాను ఈ సంబంధం అన్నది మర్చిపోయి మళ్ళీ 122 అమ్మాయిని చేసేసుకుంటాడు. నాకు తెలుసు అలాంటి కేసు. తను చూశానన్న విషయం మర్చిపోయి మళ్ళీ చూసి ఒప్పుకున్నాడు. పెళ్లి అయిపోయాక అమ్మాయిని చెప్పింది, నీ మొహం ఏడసా, నువ్వు నన్ను చూసి ఒకసారి వద్దన్న వాడివే మళ్ళీ ఒప్పుకున్నావు రాడు. అప్పుడు ముక్కు మీద వేరేసుకున్నాడు, సంసారం చేశాడు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఆయనకి వేరు విషయం అది. అందుకని అదిగో అంత కష్టపడిపోయి అమ్మాయి చేసుకున్నాడు. అయిపోయిందా? ఓ కొడుకు. సరే కొడుకు పుట్టాడు. వాడేదో బాగా చదువుకోవాలి, వాడికి 98% వచ్చేయాలి, బిట్స్ పిలాని వచ్చేయాలి, వాడు ఫారెన్ వెళ్ళిపోవాలి, వాడు లక్షలు సంపాదించాలి, వాడు కార్లు ఎక్కేయాలి. అయిపోయిందా? వాడికి ఓ మంచి పెళ్ళం దొరకాలి, వాడికి పాపం వాళ్ళ అమ్మ పెట్టిన కూరలు అవి చాలా ఇష్టం, అలా వండి పెట్టాలి, వాడు తినాలి, వాడు సుఖంగా ఉండాలి. ఉన్నాడు. సరిపోయిందా? ఎప్పటికీ సరిపోదు. ఇలా కోరికలతో వెళ్ళిపోతూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు వాత పెట్టారు, నీకు పాపం టైం ఎక్కడ ఉంటుందిలేవాయ్, నీకు బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. పాపం నీకు చిన్నప్పుడంతా ఆటలోయ్, యవ్వనం అంతా ఆడవాళ్ళ పిచ్చోయ్, వృద్ధాప్యం అంతా చింతోయ్. నీకు పాపం టైం ఎక్కడుంది భగవంతుడి గురించి ఆలోచించడానికి? పరసే బ్రహ్మణి కోపిన సక్త. అలా ఈ కోరికలు నడిపించేస్తుంటాయి రథాన్ని, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎప్పుడో అప్పుడు చూస్తాడు ఆయన, ఇన్ని శ్వాసలని టైము. ఆ శ్వాసలు అయిపోతాయి, ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఇది పడిపోతుంది, తీసుకెళ్ళి అవతల పారేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది అక్కడితోటి. అందుకని గజేంద్ర మోక్షంలో చెప్పేస్తారు పోతన గారు, ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు, ఎక్కడి నుంచో వస్తుంది అని చెప్పి అక్కడే ఉంటుంది. ఆ నీళ్లలోనే, ఆ సంసారంలోనే కాలస్వరూపంగా నీటిలోంచి వచ్చేస్తుంటుంది కింద నుంచి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను తగిది ఒక్క మకరేంద్రుడి భరాదుడి పట్టే అంటారు. సంసారాంతర్గతంగా వచ్చి పట్టేసుకుంటుంది, అక్కడతో అయిపోతుంది సంసారం. అందుచేత అదిగో ఆ కంసుడు తీసుకెడుతున్నాడు. లోపల ఉన్న ఆత్మ నేను, ఇది నేను కాదని తెలిసిన రోజున నీ బతుకు అయిపోయిందిరా అంది అశరీరం అని వేదం ఇది చెప్పింది. ఏనాడు ఆత్మ నేనని తెలుసుకున్నావో సంసారమునందు నీకు భ్రాంతి లేదు, ఇది వేదం చెప్పింది. ఇలా చెప్తే వాడు ఊరుకుంటాడా? వాడి చేతిలో గుర్రాలు ఉన్నాయి. ఏమిటా గుర్రాలు? ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల యొక్క సహాయం చేత మనస్సు ఏం చేస్తుందంటే ఆత్మ వైపుకి దృష్టిని వెళ్ళనివ్వదు. ఇంద్రియాల్ని తన చేతిలో పెట్టుకుంటుంది, కన్నుని ప్రసరింపచేస్తుంది. ఏదో వాడు ఉపన్యాసం చెప్పడం ఏంటి, వాడికి ఏమొచ్చి వాడు ఉట్టిది అలాగే అంటాడు, టీవీ చూడు అని కన్ను లాగేస్తుంది. అదిగో ఆ పాటలు విను చెవు లాగేస్తుంది. సాయంకాలం హాయిగా లేత బెండకాయలు వేయించుకుని వేడి చల్లారిపోకుండా మబ్బు కింద చల్లటి వాతావరణంలో కుక్కర్ దింపుకు తింటే రుచి. ఏమిటా భాగవతం ఎన్ని మాటలు వింటావు అంటుంది. నాలుక లాగేస్తుంది, స్పర్శేంద్రియం లాగేస్తుంది. ఇంద్రియములను చేత పట్టుకుని మనస్సు అనేటటువంటి కంసుడు జీవన రథాన్ని నడుపుతున్నాడు. అందుకని భగవత్ శబ్దం రానివ్వడు. దేవకి అంటే ఆత్మకి సంబంధించినటువంటి సాత్వికమైన ధృతి, ఆ ధృతిని పెరగనివ్వడు. అందుకని సంహరిస్తానన్నాడు. సంహరిస్తానంటే భగవత్ జ్ఞానం ఎప్పటికప్పుడు సాత్వికతకి అవకాశం ఇస్తూ ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తుంటారా, అది రజోగుణ తమోగుణాల్ని దాటి సత్వంలోకి ప్రవేశించి సత్వము శుద్ధ సత్వమై నిలబడాలి. అందుచేత అలా కాదోయ్, అష్టమ గర్భంలో పుట్టేంత వరకు పిల్లల్ని ఇచ్చేస్తానన్నారు.
కానీ 7వ గర్భంలో ముందు బలరాముడు పుట్టాలి. బలరాముడు పుడితే కానీ కృష్ణుడు పుట్టకూడదు. ఏమిటా కారణం? ఎందుకు బలరాముడు పుట్టడం? 6 కడుపులు బతకని వాళ్ళు 7వ కడుపులో బలరాముడు ఒక్కడే బతకడం ఏమిటి? సరే, మళ్ళీ దేవీ భాగవతంలో చెప్పారు ఆ రహస్యం. ఆ రాజకుమారుడికి శాపం ఉంది, తండ్రి చేతిలోనే చచ్చిపోవాలని. హిరణ్యకశిపుడి యొక్క పిల్లలు, అందుకని కాలదేవి యొక్క పిల్లలు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ కంసుడి చేతిలో చచ్చిపోవాలి. అందుకని కంసుడి చేతిలో మరణించారు. వాళ్ళు మరణించి దేవకీదేవికి 7వ గర్భమునందు మాత్రం బలరాముడు బ్రతకడం అంటే బలము అందము అన్నవి ఏమిటో తెలుసా అండి? బాహ్యమునందున్న అందము కాదు. ఆ అందము ఒకనాడు పోతుంది, కానీ ఎప్పుడూ ఉండిపోయేటటువంటి అందం ఏమిటో తెలుసా అండి? భక్తి చేలము. భక్తి అనేటటువంటి అంబరమును కట్టుకున్నవాడు ఎప్పటికీ అందగాడే. ఎందుకని మీరు చూడండి, శంకర భగవత్పాదాచార్యులు ఉంటారు. శంకర భగవత్పాదాచార్యులు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, ఇంత మందాన పౌడర్ రాసుకుని, క్రాపు దువ్వుకుని, అవన్నీ ఏం చేయరు. ఆయన కాషాయ వస్త్రం కట్టుకుని చేతిలో సత్యదండం పట్టుకుని వెడుతూ ఉంటారు. మరి శంకరుల్ని చూడగానే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైన సందిగ్ధము లేకుండా భాషిస్తాయో అటువంటి పాదములు ఆ పాదములు. ఒక చంద్రశేఖర పరమాచార్యులు సత్యదండం పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయనకున్న తేజస్సు, ఆ ఆకర్షణ, అరగంట సేపు టాయిలెట్ రూమ్ లో ఏమిటంటారు దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తయారైనటువంటి వాడికి వస్తుంది ఆకర్షణ. అది భౌతికం పోతుంది. ఇది ఎంత ఉపాసన చేస్తే అంత తేజస్సు కలుగుతుంది. అంతగా వాడున్న చోట తోషిస్తారు. భక్తుడైన వాడున్న చోట ఎప్పుడూ ఆనందమే. భక్తుడైన వాడు వచ్చి కాలు పెట్టినంత మాత్రము చేత పరమేశ్వరుడు సంతోషిస్తాడు. భగవద్భక్తుల రాక మంగళమునకు హేతువు. జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడు ఇంటికి వచ్చాడంటే వెనక శుభం వస్తోందని గుర్తు. అందుకని నిష్కారణంగా భక్తులు రారు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. భాగవతంలో పోతన గారు చెప్పించారు. మరి ఎందుకు వస్తారు? మరి మీ ఇంట్లో అరటిపండు తిందామని ఉప్మా పెడతారని వాళ్ళు రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? కేవలం భగవత్ శబ్దానికి వస్తారు. వాళ్ళు వచ్చారంటే అర్థం ఏమిటి? వాళ్ళు వచ్చి కాలు పెట్టారు కాబట్టి మరి వెనకాతల పరమేశ్వరుడు వస్తారు. పరమేశ్వరుడు వస్తే అవుతుంది, మంగళం కలుగుతుంది. అందుకని మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా, మీరు రావడం మాకు మంగళహేతు. ఎంత అదృష్టం మేము మీకు ఏమివ్వగలం? జలజాపేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే. దీనికి నీకు ప్రచుపకృతించేయంగనేనేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి పరమేశ్వర శబ్దాన్ని చెప్పి భగవంతుణ్ణి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞాపాఠము కలిగినటువంటి ఆచార్య పురుషుడికి మీరు ఏమివ్వగలరు? అంజలి ఘటించి నమస్కరించగలరంటే. ఎందుకని వారు ఒకటి ఇస్తే సంతోషించేవారు కాదు. వ్యోమమత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత నిండి నిబిడీకృతమైపోయినటువంటి గురువుకి పంచరదాపునేయగలిగినటువంటి శాలెవాడు పుట్టలేదు ఇంకా ఈ దేశంలో. అందుకని అదిగో అటువంటి స్థితి కనుక ముందు బలరాముడు పుట్టాలి. అందుకని ముందు భక్తి పుట్టాలి. భక్తి చేత జ్ఞానము కలగాలి. కానీ జ్ఞానము కలిగి భక్తి లేకపోతే పతనమైపోతుంది. జ్ఞాన కలులోని శారదయువులే అంటారు పోతన గారు. అందుకే భక్తి లేని జ్ఞానము ప్రమాదహేతు అవుతుంది. రావణుడికి లేదా జ్ఞానం? అపారమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు వేదానికి ఘనా జటా చెప్పాడు. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి ఒక ప్రశ్న అడిగింది. ఇహ సంతో నవాసంతి సతోవా ననువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. ఏమిరా నీకు తెలియదా? చెప్పేవాళ్ళు లేరా? నీకు తెలుసన్ని అయినా నువ్వు ఏది అనుష్ఠానంలో ఉంచుకోవట్లేదు. కారణం నీ బుద్ధి సక్రమంగా ప్రవర్తించట్లేదు. ఆచారమునందు నడువడి భక్తి. తనకి నిజముగా భక్తి ఉంటే తన నడువడిలో జాగ్రత్తగా ఉంటాడు. నడువడిలో భ్రష్టుడైపోతున్నాడంటే లోపల జ్ఞానము పెట్టుకున్నంత మాత్రము చేత ఉపయోగము లేదు. అందుచేత ముందు భక్తి కలగాలి, తరువాత జ్ఞానం ఏర్పడుతుంది. శంకర భగవత్పాదులంతటి వారు అహం బ్రహ్మాస్మి స్థితికి దిగినటువంటి మహాపురుషులు శివానందలహరిలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమహింతేదవపుష. స్వామి, నాకు ఏ జన్మైతే ఏమిటయా? నీ పాదముల యందు భక్తిని కటాక్షించు చాలు. ఉపాధితో నాకు నిమిత్తం లేదన్నారు. అందుకని భక్తి ప్రధానం. అందుకని ముందు బలరాముడు జన్మించాలి.
బలరాముడు జన్మించిన తరువాత అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాలి. ఆ దేవకీదేవికి అష్టమ గర్భంలో కృష్ణ పరమాత్మ ప్రవేశించారట. శ్రీ మహావిష్ణువు ప్రవేశిస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఆ తల్లి వెలిగిపోతుంటే పోతన గారి దర్శనం అంటే మాటలా. ఆయన అంటారు, జ్ఞానకలులోని శరదయోని, ఘటములోని దీపకళికవోలి, భ్రాత ఇంట నాక పడయుండే దేవకీ మాత విశ్వ గర్భ గర్భయుగుచు అన్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటుంది పురుష సూక్తం. సమస్త అండపిండ బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించాట. ఎంత చిత్రమండి. బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో అష్టమ స్కంధంలో పోతన గారు అంటారు, రవి మధ్యాహ్నమునంచెరింపగ్రహ తారాచంద్ర భద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ నభిజిత్ సంజాత లగ్నంబునం భువనాధీశుడు పుట్టె వాననగతిన్ పుణ్యం వ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు. భువనాధీశుడు తల్లికి చిన్న పిల్లాడిగా పుట్టారు. అలా అంతటి పరమాత్మ ఒక తల్లి కడుపులోకి ప్రవేశించారట. ప్రవేశించిన ఆ తత్వాన్ని గుర్తించారు దేవతలు. గుర్తించి వచ్చి కారాగారంలో స్తోత్రం చేశారు. ఎంత గొప్ప స్తోత్రం అంటే నిజంగానే ఆ ఒక్క స్తోత్రమే కొన్ని రోజులు ఉపన్యాసం. ఒక్క మాట చెప్తాను. ఆ దేవతలు చెప్పిన మాటల్లో గొప్ప మాట ఏమిటో తెలుసా అండి? పోతన గారి శైలి అందం. ఆయన అంటారు, మాయ చేత భ్రాంతి కలిగిన వారు బహువిధంబున నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులును నీవేయండ్రు. ఇంకా మాయ వదలని వారు, భగవజ్ఞానము పూర్ణముగా ప్రసరించని వారు ఇదే భగవానుడు, అది భగవానుడు కాదంటారు. మాయ చేత ఎరుక మారిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు. ఎరుక కలిగిన వారు ఎవరి యందు భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తోందో వాళ్ళు వివిధ మూర్తులు నీవేయండ్రు. శివుడిగా ఉన్నవాడు ఈయనే, కృష్ణుడిగా ఉన్నవాడు ఈయనే, విష్ణువుగా ఉన్నవాడు ఈయనే అని అన్నీ నువ్వే అంటారు తప్ప ఇదే మేము కొలుస్తాం, ఇది మేము కొలవం అని అనరు. ఎంత గొప్ప స్తోత్రం అండి నిజంగా స్తోత్రం. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అంటే. ఆ అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వాళ్ళు అభేద దర్శనం చేస్తారు. అందుచేత అదిగో అటువంటి స్థితిని పోతన గారు పొందారు కనుక వారి నోటి వెంట వచ్చింది భాగవతం. దేవతలు స్తోత్రం చేశారు. చేసిన తరువాత మహానుభావుడు ఆ అష్టమి నాడు రాత్రి వేళ ఆవిర్భవించారు. చిత్రం ఏమిటంటే, మిగిలినటువంటి అవతారములన్నీ ఆవిర్భవించేటటువంటి సమయంలో ఎక్కడ కూడా ఆయన చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని జన్మించలేదు. ఆఖరికి రామాయణం అంతటి దాంట్లో కూడా నేను రామచంద్రమూర్తిగా పుడుతున్నానని చెప్పడానికి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. నేను రాముడిగా పుడుతున్నానని చెప్పడానికి విష్ణువుగా వచ్చారు, కానీ నిజంగా కౌసల్యా గర్భము నుంచి జన్మించేటప్పుడు మాత్రం ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాళ్ల జన్మించారు. వామనమూర్తిగా జన్మించినప్పుడు కూడా అంతే, ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లవాళ్లే పుట్టి యజ్ఞోపవీతం వేసుకుంటే, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నాదు చిన్ని వడుగా నా కుమార అని ఆ అదితి పొంగిపోయి పిలిచింది వామనుణ్ణి. కానీ ఒక్క కృష్ణావతారంలో మాత్రం చిత్రం ఏమిటంటే, దేవకీదేవి గర్భంలోంచి ప్రసవమై బయటికి వస్తూనే ఆయన ఎలా కనపడ్డారో తెలుసా అండి? జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుగుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే. ఇది పోతన గారికి మాత్రమే పడుతుందా శైలి. నిజంగా ఏమి పద్యం రాశారో చూడండి. జలధరది నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలాంటి స్వరూపంట. అజాను చతుర్బాహు 4 బాహువులతో అరినలిన గదా శంకపా నిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అని పీఠికలో చెప్తాను చూశారా. 4 బాహువులతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నారట. కంఠ కౌస్తుభమణి కాంతిభాను, కౌస్తుభమణితో కూడుకున్నటువంటి వారై చక్కని మొలత్తాడితోటి పట్టు పీతాంబరం కట్టుకుని
అపారమైనటువంటి సహస్ర సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా కారాగారంలో ఒక్కసారి కనపడ్డారట. ఇది వాచికంగా మీరు వినడం కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎడుతున్నామన్న స్పృహతోనే మనం వెంకటాచలంలోకి వెడతాం. వెళ్ళి ఆ గరుడాళ్వారు మంటపం దగ్గర ఆ చెక్క పీట ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తుగా ఉండే పీట దగ్గరికి వెళ్ళి ఇటు తిరుగుతారు ఇలా కుడి పక్కకి. అప్పటి వరకు బయట ఉన్న వాళ్ళందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా నడుస్తుంటారు. ఆ చెక్క పీట పైకెక్కి ఇలా చూస్తారు. ఎదురుగుండా ఊర్ధపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం పెట్టుకుని నాగాభరణాలతోటి వక్షస్థలం కొంచెం ముందుకొచ్చి ఇలా పక్కకి వంగి ఇలా భుజములకు నాగాభరణములు పెట్టుకుని ఆ కటిహస్తంతో వరదహస్తంతో పట్టు పీతాంబరంతో తోమాలతోటి సాలగ్రామ మాలతోటి ఆ పాదములకు పెట్టబడినటువంటి బంగారు ఆ అచ్ఛాదనతోటి అర్చన చేయబడినటువంటి తులసితోటి మెడలో వేయబడినటువంటి హారములతోటి స్వామి యొక్క మూర్తి కనపడగానే ఎవ్వరు ఇక లోపల మాట్లాడారు. పైకి ఇక గోవిందా గోవిందా అని ఎవ్వరందరం అక్కడి నుంచి అలా చిత్తరులైపోయి అలా నోరు తెరుచుకుని ఇలా 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 నమస్కారాలు పెడుతుంటే అక్కడికి వెళ్ళాక చిత్రం తోసేస్తూ ఉంటారు. నన్ను తోసేస్తున్నాడని కానీ పో అంటున్నాడని కానీ ఎవరికీ ఉండదు, దాని మీదే ధ్యాస. అలా చూస్తూ ఉంటాడు. ఇలా తోసేస్తే ఆసిలేషన్ టేబుల్ ఫ్యాన్ తిరుగుతుంది, అలా ఇలా తిరుగుతాడు. ఇలా తోసేస్తే మెడ ఇలా వెనక్కి పెట్టి అలా చూస్తూ ఇలా వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. తోసేసేవాళ్ళు తోసేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూర్తి? ఏమిటి ఆకర్షణ? అది 7 కొండల తర్వాత దర్శనం అంటే సహస్రార చక్రభేదనమైనటువంటి ఆనంద నిలయంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనమే అయ్యవారి దర్శనం. అందుకని ఆ మూర్తికి ఉండే ఆకర్షణ శక్తిని అక్కడ మీకు బాహ్య స్పృహ ఉండదు, ఇక శరీర స్పృహ. అలాంటిది కటిక చీకట్లో 8వ గర్భానికి పిల్లవాడు పుట్టగానే కంసుడు వచ్చి సంహరిస్తాడు అనుకుంటుంటే ఒక్కసారి మహానుభావుడు అమ్మ కడుపులోంచి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు. ఆ మాటలు చూడండి పోతన గారివి. కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు. పోతన గారి దర్శనం భాగవతంలో ఒక చోట అంటారు, పరమాత్మ చేతులు కదిపార్తిలాగా కదిపితే వచ్చినటువంటి మహర్షుల్ని ఆశీర్వదిద్దామని ఆ చెయ్యిలా తీసేటప్పటికీ కదలిన బాహు క్రమంబున కదలిడి రవము చూపిడి నూపురములవా అని అంటారు. ఆ చెయ్యిలా కదిపితే బంగారు కంకణాలు కదే కణ 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 శబ్దం వచ్చిందిట. అలా శబ్దం వచ్చే కంకణములు వేసుకున్న చేతులు కలిగిడివా అని అంటారు. ఎంత విన్నారు పోతన గారు! నిజంగా పరమహంస అంటే పోతన గారు. అందుచేత అలాంటి మూర్తి ఆ కారాగారంలో కనపడితే నిజంగా తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందండి? అందుకని పోతన గారు అన్నారు, బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఛలించే. ఆ తల్లికి పిల్లలు లేరు, లేక 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 గర్భం ధరించింది. రేపో మాపో కొడుకు పుడతాడు, హాస్పిటల్లో చేర్చారు. పిల్లవాడు పుట్టాడు. కొడుకా కూతురా ఎవరు కావాలనుకుంటున్నావు అన్నారు. ఏదో ముసిమిసి నవ్వులు నవ్వుతూ చూసుకుంది. కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని చూసుకుని అక్కున చేర్చేటప్పుడే తల్లి అంత మురిసిపోతుందే. అలాంటిది పరమాత్మ సమస్త అండపిండ బ్రహ్మాండములు నిండిపోయిన వాడు సాకారంగా కనపడితే పొంగిపోడండి వసుదేవుడు. ఆయనకి తండ్రి అవడమా ఎంత గొప్ప! నిజంగా జీవితంలో పొంగిపోయి సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఛలించే. ఆశ్చర్యపోయి నోట మాట రాక అష్టమ స్కంధంలో పోతన గారు వర్ణిస్తారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోత్తమయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినది లక్ష్మీనాథు. మనం అంటాం, ఏమండి నిజంగా వెంకటేశ్వర స్వామి వారు కనపడితే నాకు నిడదవోలు నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోవాలని ఒకసారి అడిగేస్తానండి అనుకుంటాం. నిజంగా థమ్మని ఎదురుకుండా కనపడ్డాను అనుకోండి. రోజున రాత్రి పడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కంకణాలు చప్పుడే ఏమిటని కళ్ళు తెరిచి చూసామనుకోండి, అంత మూర్తి ఎదురుకుండా కనపడ్డాడు అనుకోండి. స్వామి నేను కాకినాడ ట్రాన్స్ఫర్ ఇప్పించేయండి అంటామా? అసలు ఆ మూర్తిని చూసేటప్పటికి అమ్మో ఏమిటి ఈ స్వరూపం అని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి నోటితో తాగవలసింది కన్నులతో తాగేస్తాంట.
ఆపోవక త్రాగి త్రాగి అంత తాగేసి తినేసామనుకోండి నోట మాట్లాడదు. ఉపన్యాసానికి వచ్చేవాడు అపారంగా తినేసి వచ్చారనుకోండి త్రేణుకులు వస్తాయి, మాటలు రావు. అలా ఆపోవక త్రాగి త్రాగి హర్షోత్థతయ్యి ఆనందం వచ్చేసి వాపుచ్చి ఏదోటి మాట్లాడాలి. స్వామంతలా వచ్చి ఎదురుకుండా నిలబడితే స్వామి కారుణ్యమూర్తి అనాలి కదా. ఆ మాట కూడా నోటంటే రాలేదుట. రాక వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడే అదితి లక్ష్మీనాథున్నంటారు. మెల్లిగా స్వామితో ప్రార్థన చేసేది ఏంటంటే నిజంగా పరవశం కలిగిపోతే పూజలో ఆ స్థితికి వెళ్ళిపోతుంది పూజ. కానీ ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు, ఎక్కడ చదువుతున్నాడో మర్చిపోతాడు. బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చదువుతుంటే లీలామాత్రంగా లోపలొక్కసారి స్వామి దర్శనం అయిందనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా గబగబా జ్ఞాపకానికి రాకూడదు, మరిచిపోయి అక్కడి నుంచి ఆ తర్వాత మంత్రం మర్చిపోయి బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అని కంఠం చిన్నదైపోయి ఏదో మూర్తి కనబడి మనస్సు అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మర్చిపోయి అదే అదే బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అంటుంటే వంటింట్లోంచి భార్య విని ఏమిటి అరిగిపోయిన టేప్ రికార్డర్లా అదే చెప్తాడేమిటి అని ఆ తర్వాత నాను ఆవిడ చెప్తే అప్పుడు వీడికి బాహ్య స్మృతిలోకి వచ్చి తరువాత నాను అందుకుంటాడు. అది పూజ. అలాంటి స్థితి జీవితంలో ఒక్కసారైనా కలిగితే పూజ ఫలించినట్టు. ఎప్పుడు ఒక్కసారి కూడా నా మంత్రం మరిచిపోనండి. విశ్వం విష్ణు వశత్కారో మొదలైతే వనమాలి గరీషం గీశంఖీ చక్రీ చనందకీ వరకు గడగడగడగడ చెప్పేస్తున్నారంటే ఇంకా స్థితి రాలేదు. తొట్టుపాటు రావాలి. వస్తేనే వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. అందుకని ఆ నోటి వెంట అసలు మాట రాలేదుట వసుదేవుడికి. సర్వము నీలోదినిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవము నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్నన్నాడు. తనకి కొడుకుగా పుట్టినటువంటి వాడిని చూసేటప్పటికీ పురుష సూక్తాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యాల్లో పెట్టారండి పోతన గారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అంతటా నిండిపోయినవాడు. సర్వము నీలోనిదిగా సర్వాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవము నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయం. నీకు రూపమా అజాయమానో బహుధా విజాయతే ఇలా కనపడుతున్నావు, కానీ నువ్వు అంతటా నిండిపోయావన్నారంతే వసుదేవుడు. దేవకీదేవి పొంగిపోయింది, స్తోత్రం చేసింది. అప్పుడు పరమాత్మ చెప్పారు, మీకు ఇప్పుడు ఈ జన్మలో ఎందుకు పుట్టానో తెలుసా కొడుకు కింద? మీరు 3 జన్మల క్రితం తపస్సు చేశారు. ఒకనాడు సుతకుడనేటటువంటి పేరుతో నువ్వు ప్రజాపతివి, నీ భార్య పృష్ణి, మీ ఇద్దరు సృష్టి చెయ్యమన్నారు బ్రహ్మగారు. 12,000 దివ్య సంవత్సరములు ఎండుటాకులు తిని తపస్సు చేశారు. తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాను. మోక్షం ఇమ్మని మీరు అడగలేదు. నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేనే ఉన్నాను, ఇంకొకటి అలా కుదరదు. అందుకని నేనే మీ కడుపున పుట్టాను. మీరు అడిగింది 1 మారు, నేను పుట్టింది 3 మార్లు. మీరు సుతకుడు పృష్ణిగా ఉండగా పృష్ణి గర్భుడిగా పుట్టాను. మీరు అదితి కశ్యపులుగా ఉండగా నేను వామనమూర్తిగా పుట్టాను. మీరు ఈనాడు దేవకి వసుదేవులుగా ఉండగా కృష్ణ పరమాత్మగా పుట్టాను. మీరు నా సేవలో నన్ను లాలించడంలో నా గురించి ఆలోచించడంలో లోకాన్ని మర్చిపోతారు. అదే మీ మోక్షమునకు హేతు అవుతుంది అన్నారు. మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమాత్మ యందు ప్రసరించేటటువంటి సేవా తత్వం లోకమును మరిచిపోయి చిట్ట చివర భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఉండుట కొరకు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక మాట చెప్తారు. ఒక పడవవాడు గంగానదిలో పడవ నడుపుతుంటే ఆ పడవకి కింద కన్నం పడింది, లోపలికి నీళ్లు వచ్చాయి. రావడంతో ఆ పైన ఉండేటటువంటి నీటి ఉపరితలంతో సమానంగా పడవ యొక్క పైన ఉండేటటువంటి ఒడ్లు కూడా 2 వైపులా ఉన్నవి నీటి ఉపరితలానికి సమానంగా వచ్చేసాయి. ఒడ్డంత దూరంలో ఉంది. 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారు. అప్పుడు ఆ ఒడ్డు వరకు ఏమాత్రం ఇలా కానీ తొట్టుపడిందా మునిగిపోతుంది. అలా తొట్టు పడకుండా అదే బ్యాలెన్స్ తో గంగానది ఒడ్డు వరకు కానీ తీసుకెళ్లిపోయాడా ఈ 40 మంది దూకేస్తారు, బతికేస్తారు. ఇంకా అదే ఒడ్డు. అప్పుడు నడుపుతున్నాడు పడవ. ఎంత జాగ్రత్తగా వెయ్యాలి ఆ సరంగు. వెయ్యడంలో తేడా వచ్చిందా పడవ కదులుతుంది, కదిలితే మునిగిపోతుంది. అప్పుడు ఎదురుగుండా వచ్చి ఒడ్డుకి ఈయనకి ప్రాణ స్నేహితుడైన వాడు ఎక్కడుంటాడో ఎప్పుడూ నీకు తెలుసు. ఈ పడవ అని అడుగుతున్నాడు. అప్పుడు కేశవదాస్ ఎక్కడుంటాడు అని వింటలేదు. కేశవదాస్ ఎక్కడున్నాడు వినపడుతోంది, కానీ అసలు ఏంటి అని కూడా చూడటం లేదు.
ఈ పడవనే నడుపుతున్నాడు జాగ్రత్తగాను. ఒడ్డుకొచ్చేసింది. దూకేశారు, అందరూ బ్రతికేశారు. అప్పుడు దూకి వాడిని పిలిచాడు, ఇలా రా అన్నాడు. ఏమడిగావు? ఇన్ని మాటలు అడిగితే పలకలేదు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి అడుగుతున్నావా? ఏమడిగావని? కేశవదాస్ ఎక్కడున్నాడని అడిగాను. ఆ ముందు సందులో ఉన్నాడు, ఇల్లు అన్నాడు. ఈ మాట మరి ఇందాకనే చెప్పచ్చు కదయ్యా నువ్వు. ఇందాక నేను ఈ మాట చెప్పుంటే ఒడ్డున 40 శవాలు ఉండేవి. అప్పుడు చెప్పకూడదు. అప్పుడు నా దృష్టి కేవలం పడవయందు మాత్రమే నిమగ్నమై ఉండాలి, బాహ్యమును మరిచిపోవాలి. అదిగో అలా భగవంతుని యొక్క ఆరాధన చేయగా చేయగా చిట్ట చివరికి సమస్తము బ్రహ్మమయంగా కనపడడానికి ప్రయత్నం. అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడానికి మీరు ఇవాళ కృష్ణ పరమాత్మగా నేను మీ కడుపున ఆవిర్భవించాను అని వసుదేవుణ్ణి పిలిచి చెప్పారు. నువ్వు నన్ను శిరస్సును ఉంచుకుని కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పము వసుదేవుడికి తెలిసింది అన్నారు భాగవతంలో. నోటితో చెప్పినట్టు లేదు ఎక్కడా. అలా నోటితో చెబితే తప్ప తెలియకపోతే అది పరమాత్మ తత్వం ఎందుకు అవుతుంది? ఆయన ప్రచోదనం చేస్తారు. అందుకే గాయత్రీ మంత్రం చెప్పినా కూడా చివర ఒక మాట చెప్తాం, ధియో యోన ప్రచోదయాత్ అని. ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తారు. బుద్ధిని ప్రచోదనం చేశారు అందుకని వసుదేవుడికి. వెంటనే వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, కొడుకు పుట్టాడండి అనగానే ఏం చెయ్యాలో భాగవతంలో చూపించారు తెలుసా అండి? స్నానము చేయక రామిని ఆనంద రసాప్తి మగ్నుండై విప్రులకును 10,000 గోవులను మానసికముగ ధారమోస మరి ఇచ్చుటకున్. స్నానం చేయడానికి అవకాశం లేదు, కారాగారంలో ఉన్నాడు. అందుకని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేశాట. మానసికంగా 10,000 గోవుల్ని బ్రాహ్మణులకి దానమిచ్చేశాట వసుదేవుడు. ఆలోచన రావాలి కదండి. ఏంట్రా అందరు ఇంతంత తలుపులు వేసేసి ఉన్నాయి, దానికి ఇనప గొలుసులు వేసేశారు, దానికి తాళాలు వేశారు. ఆ తాళాలేమో తాళం చెవులు తీసుకెళ్లి సీలు వేసేసి కంసుడి దగ్గర పెట్టుకున్నాడు. ఎలా పెడతాం ఇప్పుడు ఈ పిల్లాడిని పట్టుకుని అన్న ఆలోచన రావాలి కదా. అలా ఆలోచన వచ్చిందనుకోండి, మీకు విశ్వాసం పోయినట్టు. భక్తికి ప్రధానం విశ్వాసం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. ఒక ఆవిడ రోజును నదికి ఆవలి ఒడ్డున ఉండేటటువంటి ఒక గురువు గారికి పట్టుకెళ్లి పాలు పోస్తూ ఉండేది. పాపం పడవలో వెళ్ళడం ఆలస్యం అయిపోయి పాలు పట్టుకెళ్ళడం లేట్ అవుతుంటే ఆ గురువు గారు అన్నారు, ఏమ్మా రోజు ఆలస్యంగా వస్తున్నామే అన్నారు. అంటే అయ్యా ఏం చేయమంటారండి, పడవెక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, నన్ను 2వ ట్రిప్లోనో 3వ ట్రిప్లోనో తీసుకొస్తున్నారు, ఆలస్యం అయిందండి. అంటే ఆయన దుడుకుగా ఓ మాట అన్నారు, ఇప్పుడు గోవిందనామం పట్టుకుని సంసార సముద్రాన్ని దాటేస్తున్నారు, ఆ గోవింద అంటూ నదిని దాటి రాలేవు అన్నారు. అని లోపల గడిపారు. ఆ పిచ్చమ్మాయి పొంగిపోయింది. ఆహా, గురువు గారు నాకు ఎంత మాట చెప్పారా అనుకుని మరనాడు పాలకుండా తల మీద పెట్టుకుని గోవిందా 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 అంటూ నది దాటి వెళ్ళిపోయి పాలు పోసేస్తాను, మళ్ళీ గోవిందా 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 వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోతుంటే చూశాడు 10 రోజులు. ఏడు రోజును అంత వేకువజామున వచ్చేస్తావా, ఎలా వస్తున్నావు అన్నాడు. మీరు చెప్పారు కదా మహాత్మా, భగవన్నామని చెప్పుకుంటే సంసార సముద్రాన్ని దాటిన వాళ్ళు ఉన్నారని ఆ నామం చెప్తూ వచ్చేశారు. నిజమేనా అన్నాడు. నిజమే అన్నాడు. ఇది చూపించు అన్నాడు. రండి, అయ్యో దానికే మీరిచ్చిన మంత్రమే కదా అని తీసుకొచ్చింది. గోవిందా 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 అంటూ వెళ్ళిపోయి నది మించి. గురువు గారికి ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు అలా కూడా వెళ్ళిపోవచ్చా అని. ఈయన కూడా పంచ పైకి పట్టుకుని గోవిందా అని కాలేశారు, బుడుంగని వెలిగారు. ఆవిడంది చూసి, అదేడో గోవిందా అంటే నీటి మీద నడిపించగలిగిన వాడు పంచ నడవకుండా చూడలేడా? ఇది నీటి మీద నడవగలనో నడవలేనో, నడిచినప్పుడు నిజంగా కాలు నిలబడుతుందో నిలబడదో, కాలు దిగిపోయి తలుపులు పంచి తడిసిపోతుందేమో అని ఎత్తి పెట్టుకున్నటువంటి వాడు కలడందురు దీనులైన కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో సంశయాత్మ నిరసడి. అందుకని చెప్పిన వాళ్ళు అందరూ జ్ఞానుల. మీలో తరించే వాళ్ళు ఉంటారు. చెప్పిన నేను నిజంగా పరమాత్మ దగ్గర లిస్టు చూస్తే నా పేరు ఎక్కడో ఉంటుంది చెట్ట చివర. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు పేర్లలో ఉంటారు. ఇది యథార్థం. చెప్పే వాళ్ళందరూ విశ్వాసం నిలబడడం ప్రధానం. అందుచేత ఇది విశ్వాసం అంటే. అందుకని వసుదేవుడు ఆలోచించలేదు, ఆయన్ని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకోగానే తలుపులు తెరుచుకున్నాయి, ఇనప గొలుసులు తెగిపోయి, మేకులు ఊడిపోయి, తాళాలు ఊడిపోయి. ఎలా ఊడిపోతాయి? విద్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఒకసారి భక్తితో భగవానుణ్ణి వహిస్తే శిరస్సునందంటే బుద్ధి యందు నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవంబని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇక వాడికి బెంగుండదు. అందుకని తల మీద పెట్టుకున్నాడు. బయటికి వచ్చాడు, యమున ప్రవహిస్తోంది. శేషుడు వచ్చాడు, పైన పడగలు విప్పాడు.
అంటే భక్తి జ్ఞానాన్ని కాపాడుతోంది. యమునా నది దగ్గరికి వెళ్ళాడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ కలిత ధర సాకాశయకు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగి. పూర్వం రాముడికి సముద్రం దారిచ్చేసినట్టుగా యమున దారిచ్చేసింది. ఆ పిల్లవాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు. నందవ్రజంలో యశోదాదేవి చిత్రం ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకే అక్కడ యోగమాయ జన్మించింది. అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి స్థితిలో వసుదేవుడు అక్కడికి వెళ్ళి యశోదాదేవి యొక్క మంచం మీద ఈ కృష్ణ పరమాత్మని పడుకోబెట్టి ఆ యోగమాయని తీసుకుని తల మీద పెట్టుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడు కృష్ణుడు తల మీద ఉన్నాడు కాబట్టి దారిచ్చింది, వచ్చేటప్పుడు యోగమాయ తల మీద ఉన్నప్పుడు దారిస్తుందా? ఇచ్చింది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్రకాశి కాక, వెనుకనన్నియు తానగు విభుతలంటూ. నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిగా ఆరాధన చేసినా, వసంత నవరాత్రుల్లో రాముడిగా ఆరాధన చేసినా, మహాశివరాత్రి నాడు అభిషేకం చేసినా ఒక పరమాత్మకే చెందుతోంది. ఆయనవే ఈ రూపములన్నీ నువ్వు గుర్తిరిగిన నాడు ఆ జ్ఞానము పూర్ణము. అందుచేత యోగమాయని తలయందు ధరించినప్పుడు అది పరమేశ్వరుడి యొక్క అవిభాజ్యమైన శక్తి. అందుకని యమున దారిచ్చింది. లోపలికి వచ్చేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం, లోపలికి వచ్చేసిన తరువాత తలుపులు మూసుకున్నాయి. హృదయ గ్రంథి తెరుచుకుందంటారు ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు భగవత్ సాక్షాత్కారానికి. ఆ తలుపు మూసుకుంది, గొలుసులు చుట్టుకున్నాయి, మేకులు పడిపోయాయి, తాళం కప్ప పడిపోయింది, తాళం చెవులు మళ్ళీ కంసుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. వసుదేవుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన కాళ్ళకి చేతులకి అంత ముందు పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేశారు. ఆ గొలుసులు మాత్రం వసుదేవుడిని పట్టుకోలేదు. తలుపులు వేసుకున్నాయి, గొలుసులు వేసుకున్నాయి, తాళాలు వేసుకున్నాయి, మేకులు వేసుకున్నాయి. ఇన్ని వేసుకున్నవి వసుదేవుడికి కాళ్ళకి చేతులకి పెట్టినటువంటి గొలుసులు మాత్రం వసుదేవుణ్ణి తగులుకోలేదు. పదముల సంఖ్యల నిడుకొని మది తలచుచ సూరసుతుడు ముందరి ఓలెన్ కుదురు కల నీతి దేహము కదిలించుచు నూరకుండే గురువరతంబున్. ఎంత ఉపనిషత్ రహస్యం రాసేశారో చూడండి పోతరగా. అవి మాత్రం వసుదేవుడు తను తగిలించుకుని భయపడుతున్న వాడిలా కూర్చున్నట్ట. అవి మాత్రం ఆయన్ని బంధించలేదు. భగవంతుని యొక్క సాక్షాత్కారము జరిగేటంతటి వరకు సంసారమునందు తాను మగ్నుడై ఉంటాడు. భగవత్ సాక్షాత్కారమైన తరువాత కూడా సంసారములోనే ఉన్నట్టు కనపడతాడు, కానీ సంసారమునందు ఉండడు. లోపల ఉండడు, పైకి ఉన్నట్టు కనపడతాడు. అందుకని తను తగిలించుకున్నాడు, అది తగులుకోలేదు. మనం అందుకని వివాహం చేసుకుంటున్నాడంటారు. మనం చేసుకుంటే కళ్యాణం చేసుకుంటాడా? కోడెదరారు కళ్యాణం అని అనకూడదు, కోడెదరారు వివాహమే. ఎవరు చేసుకున్నా వివాహమే. వాహం అంటే బరువు, వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడికి తెలిసి ఇంతకు ముందు ఎత్తుకున్న వాడికి అది ఎంత బరువు. కానీ వాడు ఎత్తుకునే వరకు వీడు తినేస్తాడు. ఎడా ఎన్నాళ్ళు ముదిరిపోయిన పెట్టగా చేసుకోకూడదు, నా మరదలుంది అదుంది ఇదుంది అని తినేసి వాడు కూడా అందులోకి ప్రవేశించేసి 3 ముళ్ళు వేసేగానే వీడు వెళ్ళి అమ్మయ్య నాతో పాటు వీడు ఎత్తుకున్నాడు రా 4 అక్షతలు వేసేస్తాడు. అందుకని దాన్ని ఏమని పిలుస్తారంటే వివాహము. వింత బరువు ఒకటి ఎత్తుకోవడం మొదలెట్టాడు. పైకి కనపడదు, కానీ ఎంత బరువో తలకాయ మీద. దానికోసమే జీవితం అంతా తిరగాలి వాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. పూర్వకాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంలో, నేను పేరు చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారు, ప్రసిద్ధ దేవాలయంలో అర్చకులు ఉండేవారు, వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండేవారు. వాళ్ళు ఒకసారి రాజుగారు పిలిచారు. పిలిస్తే వాళ్ళు మేము రా అవతలమన్నారు. అవతల ఉంటే రాజుగారిని రమ్మని ఆశీర్వచనం చేస్తాం, మేము వెళ్ళడం ఏమిటి రాజస్థానానికి, మేము రామన్నారు. అంటే రాజుగారు అన్నారు మంత్రితోటి, ఏమిటో ఇంత పెంకితనం ఈ అర్చకులకి అన్నారు. అంటే మంత్రి అన్నాడు, మహాప్రభో అర్చకులు మీ దగ్గరికి రావాలని మీకు కోరిక అన్నాడు. అవునో మరి పిలిస్తే రావద్దా, వాళ్ళకి పెళ్లి చేయండి మహాప్రభో అన్నాడు. మంచి కన్యల్ని చూసి గుళ్ళోకి పంపించి వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్నారు. పాపం అర్చకులు 3 ముళ్ళు వేసేశారు. ఇక ఆ తర్వాత ఆశీర్వచనాలకు వాళ్లే వచ్చారు. ఎందుకంటే మరి పిల్లలు, అన్నప్రాసనలు, డబ్బు కావాలి, వస్త్రాలు కావాలి, సంసారం, వీటన్నిటికీ మళ్ళీ రాజును ఆశ్రయించాలి. అంత తెలివైన వాడు చెప్పాడు మంత్రి. అందుకని వివాహం అది విచిత్రమైన బరువు, తలకెత్తుకుంటాడు. కానీ ఒకసారి భగవత్ దర్శనం అయితే అది తనని బంధించదు. తను సంసారమునందు తేలుతూ ఉంటాడు, సంసారమునందు ములిగి ఉండడు. అందుకని వసుదేవుడు మాత్రం తగిలించుకున్నాడన్నారు. సరే, అక్కడ నందవ్రజంలో తెల్లవారింది. చూశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహృదయాలు అన్నారు. మధురలో ఉండేటటువంటి వాళ్ళందరూ కుచ్చిత బుద్ధితో ఉంటారు. నందవ్రజానికి మధురకి మధ్యలో యమున ఉంటుంది.
ఇది అసలు రహస్యం అండి ఇవన్నీ. కైకి బాహ్య కథ. యమున అంటే సూర్యుడి కూతురు, యముడు సూర్యుడి కొడుకు. చక్కటి కొడుకునే కూతుర్నే కన్నాడు మహానుభావుడు. ఇద్దరూ ఆగడం. సూర్యుడు ఆగడం, తండ్రి ఆగడం, కొడుకు యముడు ఆగడం, కూతురు యమున ఆగడం. యమున కాలం వెళ్ళిపోతుంటుంది. ఆ కాలాంతర్గతంగా ఎవరిని ఎప్పుడు తీసేయాలో కొడుకు యముడికి తెలుసు. ఆ కాలాన్ని ఎలా తిప్పాలో సూర్యుడికి తెలుసు. ఇవే ఆ మూడు తత్వం. అందుకని ఈ కాలానికి యువతల ఉండిపోయిన వాళ్ళందరూ మధురలో ఉంటారంటే మధురంగా తిప్పేటటువంటి మనస్సుకి వశం అయిపోయి వీళ్ళు ఉంటారు. యమునకి దాటితే నందవ్రజంలోకి వెళ్తారు. నందయతి ఇది నంద, ఆనందం ఉంటుంది అక్కడ. అంటే కేవలం భగవత్ శబ్దమే ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్తాడు. మనస్సు ఉన్న చోట మాధవుడు ఉంటాడు. మనస్సు లేని చోట అంటే సంసారమునందు ప్రవర్తించకుండా భగవంతుడే కావాలనుకుంటున్నటువంటి వాడికి మాత్రం నందవ్రజంలో దొరుకుతాడు కృష్ణుడు కావాలంటే. అందుకనే లీలాశుకుడు అంటాడు, మీకు కృష్ణుడు కావాలా, అదిగో నందవ్రజంలో రోటికి కట్టేసి ఉన్నాడు, వెళ్ళి చూసుకోండి అన్నాడు. అందులో అక్కడ దొరికిపోతాడు భక్తికి. అందుకని నందవ్రజంలో ఉన్నాడు ఆయన. ఆ నందవ్రజంలో ఉంటే అక్కడ ఉన్న మనుష్యులందరూ కూడా చాలా భక్తిపరాయణులు. వాళ్ళు తెల్లవారి లేచారు. వాళ్ళకే కొడుకు పుట్టినంత సంతోషపడిపోయారట. వార్త వచ్చింది. అప్పటి వరకు యోగమాయ యొక్క ప్రభావం చేత ఎవ్వరికీ తెలియదు. ఆ వసుదేవుడు తీసుకొచ్చాడు, ఆడపిల్లని అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టగానే ఆ ఆడపిల్ల కారమని ఏడిచింది. ఏడవగానే వీళ్ళందరూ లేచారు. లేచి ఎంత చిత్రం అంటే వీళ్ళకి అంతకు ముందు ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు. కృష్ణుడు పుట్టేశాడు, వెళ్ళిపోయాడు, అన్నీ జరిగిపోయాయి. వీళ్ళు లేచి తాళాలవి చూసుకున్నారు. అమ్మో అన్ని జాగ్రత్తగా ఉన్నాయని గబగబా వెళ్ళి కంసుడికి చెప్పారు, మహారాజా అష్టమగర్భం జన్మించేసిందని. వాడు గబగబా జుత్తు విరబోసుకుని ఖడ్గం పట్టుకుని వచ్చేశాడు. ఆ పిల్లని లాగేశాడు. అన్న శిమింపు మన్న తగదల్లుడు కాటిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాసపాటి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నట్టు నేషో. పాపం దేవకీదేవి 1కి 10 మార్లు అన్న 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 అంటుంది. అన్నయ్య ఆడపిల్ల అన్నయ్య చంపేకన్నయ్య అన్నా కూడా లాగేసి రాతి మీదకి విసిరాడు. ఆ పిల్ల ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆవిడ 8 భుజములతో ప్రకాశించింది. 18 భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాచరణాచార్య తేజోరాశి సముద్భవ అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. 8 భుజములతో ప్రకాశిస్తే దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు వచ్చి ఆవిడ్ని సేవిస్తున్నారు. ఆ పైనుంచి ఆ తల్లి ఒక మాట చెప్పింది. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైని ఉపశాంతి వహింపక రావమీద నొంపితి విశిరో ఇదియు వీరమే నా సరసంజనించి నిలు చంపిడి వీరుడొక్క దశ సంస్కృతి పొందిడు వాడు దుర్మతి. ఎంతటి దౌర్భాగ్యుడివిరా, ఆడపిల్లకి పుట్టినటువంటి పిల్లల్ని 7గురిని ఇప్పటి వరకు సంహరించే ప్రయత్నం చేశావు. మళ్ళీ ఆడపిల్లలని చూడకుండా నన్ను కూడా రాళ్ల మీద కొట్టాలనుకున్నావు. నిన్ను చంపేవాడు అష్టమగర్భానికి పుట్టి నాతో సమానంగా పుట్టి ఇంకో చోట పెరిగిపోతున్నాడు రా, వాడు నిన్ను చంపే తీరుతాడు అని వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు వీడు మనస్సు యొక్క చిత్రం చూడండి. అప్పటికప్పటికి ప్రేమ, అప్పటికప్పటికి శత్రుత్వం. దీనికి ఎప్పుడు ద్వంద్వాలే. కొడగరా నిన్న మిమ్మల్ని వాడు అలా అన్నాడండి అంటాడు. అనేటప్పటికీ వీడు ఎక్కడ లేని శత్రుత్వం పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఒక గంట పోయాక ఉట్టే అన్నానండి, మీరు అసలు నిజంగా దానివల్ల బెటర్ అయిపోతారా లేదో చూద్దాను, పాపాయని మిమ్మల్ని అలా అంటారా, అసలు పాపాయని అలా అనలేదండి అంటాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి కౌగిలించేసుకుంటాడు. అందుకని ఎప్పుడూ రాగద్వేషంతో ఉంటుంది అది. అయ్యో అసలు కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకెందుకు వెళతాం వైరం అని బావా నీకు తెలియదా? జన్మకి మృత్యువుకి కారణం పరమేశ్వరుడు. ఉట్టినే నేను అలా కనపడ్డాను కానీ చంపేసినట్టు నేనా చంపేవాడిని, నేనెవడినయా చంపడానికి? భగవంతుడు చంపాడు, ఏమనుకోకే అని వాళ్ళిద్దరిని వదిలేశాడు. వాళ్ళిద్దరూ నమ్ముతారా వీడిని? మహాజ్ఞాని వసుదేవుడు నమ్మడం. ఆవిడ్ని తీసుకుని దేవకీదేవిని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం నందవ్రజంలో ఈ ఆడవాళ్ళందరూ నిద్రలేచారు. గోపకాంతలు విన్నారు మాట. ఓహో రాత్రి యశోదాదేవికి కృష్ణుడు జన్మించాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని మరి వసుదేవుడు తీసుకొచ్చి కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టేశారు కదా అనుకుని, ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నెనక చూచివత్తమం వసుదతులారా. ఎంత గొప్ప పద్యాలో చూడండి. అవసరమైతే ఆ పద్యం ఎట్లా కావాలంటే అట్లా పడిపోతుంది పోతన గారికి. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడని నడ ఎడగున్ వెడబెడ సిడిముడి జడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నిడలన్నని అనుకుంటే లక్ష్మీదేవి నారాయణుడి వెనక వెడుతుంటే పద్యం అంతా తలబడిపోతూ వెళ్ళిపోతుంది. విషధరదీపు గమనునికి నీ విషగలసకునికి విమల విషదయనునికి విషభవ భవ జనకునికి నీ విషపు చెటను విషము కొనుట విషమే తలపన్నది వృత్తాన ప్రారంభిస్తుంది.
తేలికగా పడిపోవాలనుకుందనుకోండి ఆ పద్యం, గోపకాంతలు ఎలా మాట్లాడతారో అలా పడాలనుకోండి పద్యం. అందుకని సహజ పాండితీ ప్రకర్ష. పలికిడిది భాగవతమట పలికించు విభండు రామభద్రుండట. వెనక పలికిన వాడు రామచంద్రమూర్తి. అందుకని అలా వచ్చింది ఆయన కలంలోంచి. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా. ఈ మాట అనాలంటే సంస్కారం ఉండాలి. ఇంకోటి ఇంట్లో శుభం జరిగిందనుకోండి, ఏమండి వాడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, మన స్నేహితుడే, ఆ స్నేహితుడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, అబ్బబ్బా ఎంత మంచి మాట చెప్పావో, ఇవాళ నా చెవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో, ఇంత మంచి మాట విన్నాను అని అనాలి అంటే ఎంత మంచి హృదయం ఉండాలండి దానికి. అటువంటి సహృదయం లేకపోతే ఆ మాట అనడం. వింటి మొదలలార వీనులలరా. మన యశోద చిన్న మగవానికనట. చిన్న మగవానికి అనడం ఏమిటండి? మగపిల్లాడు పుట్టాడు, చిన్న మగాడికి ఎంతండి అంటారా? పెద్ద మగాడిని ఎవరన్నా అంటారా? ఎవరు కంటారు? చిన్న మగవానికనట ఏంటి? గోపకాంతలు అలాగే మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు చాలా పాండితీ ప్రకర్షతో మాట్లాడరు వాళ్ళు. అంతే, అలాగే పడింది ఆ పద్యం. చిన్న మగవానికనట చూచివత్తమమ్మ సుగతులారా. రండి 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 వెళ్ళి చూసొద్దాం అని. ఏమి నోము కలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులవర. మన యశోద చిన్న మగవానికనట చూచివత్తమమ్మ సుగతులార. చకనివాడు చిక్కినాడు నలనివాడు అలనివాడు చలనివాడు దక్కినాడు. ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో. ఎంత అదృష్టమో, నల్లగా ఉన్నాట, చక్కగా ఉంటాట, బోల్డ్ జుత్తుట. ఇదోటి కొత్తగా ఎవరైనా ఎక్కడైనా శిశువు పుట్టారనుకోండి, అబ్బా పిల్లాడికి అంత జుత్తో, వాళ్ళ నాన్నగారి పోలిక, వాళ్ళ నాన్నమ్మ గారి పోలిక. ఒకవేళ వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు అనుకోండి, అంత కర్ల్డ్ హెయిర్ ఏంటి, వాళ్ళు ఎవరికైనా ఉందా అలాంటి జుత్తు అని అడుగుతారు. పిల్లాడికి ఎంత బాగున్నాడో, కడుపుతో ఉన్నప్పుడు కుక్కంపూ తిందేమో, ఎంత ఎర్రగా ఉన్నాడో పిల్లాడు అని రకరకాలుగా చెప్పుకుంటారు. దాన్ని పోతన గారు అంత సహజంగా వర్ణించారు. నిజంగా నలనివాడు చలనివాడు అలరివాడు చకనివాడు దక్కినాడు. ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో. ఇదిట రహస్యం. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిని పొదుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్థపున్ నిర్భయుడు. రుక్మిణీ కళ్యాణంలో చెప్పేస్తుంది తల్లి, పరమేశ్వరుడు లాంటి వ్యక్తి భర్తగా కావాలంటే ఎటువంటి పుణ్యం చేసి ఉండాలట. వ్రతము దేవగురుద్విజన్మ బుధదేవల్దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేతీశ ముఖ్యమథముల్ అంది. భగవంతుని యొక్క వ్రతాన్ని నిష్కామంగా చేసినటువంటి వాళ్ళకి పరమేశ్వరుడు లాంటి భర్త కలుగుతాడు. అందుచేత అదిగో అంత సహృదయంతో వాళ్ళు పొంగిపోయారట. అలాంటి పిల్లాడు పుట్టాడని వెంటనే వసుదేవుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు. ఆ బ్రాహ్మణులందరూ చూశారు ఆ పిల్లవాడిని. బ్రాహ్మణుడు అంటే ఏమిటో తెలుసా అండి? బ్రాహ్మీ జ్ఞానం ఉన్నవాడు, పురము యొక్క హితమును కోరుకుంటాడు. ఆయన తెల్లవారుజామును లేచి సంధ్యావందనం చేసి సర్వకాలముల యందు మంత్రానుష్ఠానం చేస్తూ మంత్రానుష్ఠానము చెయ్యడానికి అవకాశము లేనటువంటి సమయములో మంత్రార్థము యందు మనస్సుని రమింపచేస్తూ సర్వకాలముల యందు భగవంతుని యొక్క పాదార విందముల యందు తాను రమిస్తూ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమస్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు విలస గుణశీల మాటలు వేయునేలా అన్న స్థితిలో తానుంటూ పురము యొక్క హితమును కోరుకున్నవాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు. ఆయనని ఊరు పోషించేదందుకని ఆయన మంత్రబలం చేత రక్షిస్తాడు కాబట్టి. అదిగో అటువంటి వారు, వారి నోటి వెంట వచ్చినటువంటి మాట పరమేశ్వర వాక్కు. అందుకని వెంటనే వసుదేవుడు వాళ్ళని పిలిచి దానం చేసి, మీ నోటి ఒక్కసారా పిల్లవాడిని చూడండి అన్నారు. అంటే ఆ పిల్లవాడి చెయ్యి చూసి, ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు మురిసిపోయి, ఈ ఆభీర కుమారుడు వీరుండై సర్వలోక చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. తండ్రికి కావలసిందే ఉంది, కొడుకు దీర్ఘాయుష్మంతుడవ్వాలి. దీర్ఘాయుష్మంతుడైతే సరిపోతుందా? లోకకంటకుడైతే ప్రమాదం కాదుట. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీర వైరి చేతయునై లోకమునంతటినీ కూడా పీడించేటటువంటి దుర్మార్గుల్ని జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడవుతాడని బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారట. వచ్చిన వాడెవరు? సాక్షాత్తు రాశీభూతమైనటువంటి పరబ్రహ్మం పుట్టింది అక్కడ. అందుకే మనకి పుస్తకంలో మనం సరిగ్గా చదవం, కానీ ఎప్పుడెప్పుడు మహాత్ములు జన్మించినా, ఎప్పుడెప్పుడు దుర్మార్గులు జన్మించినా ప్రకృతి చెప్పేస్తుందండి. దుర్మార్గుడు జన్మించాడు అనుకోండి,
కాకులు పూశను గ్రద్దలు వాలెను కూర్మనాథుడు ఎదురంబాయను అని జయరామాయణంలో వర్ణిస్తారు. దుర్మార్గులు జన్మిస్తే వాతావరణం అంతా సంక్షుభితం అవుతుంది. భగవద్భక్తులు జన్మిస్తే తెలియకుండానే వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఒక మహానుభావుడు జన్మిస్తున్నాడు అని గుర్తు ఏమిటంటే, వాడు జన్మించే వేటికి నేను చూసా అలాంటి సందర్భాలు కొన్ని. అందుకని చెప్తున్నాను, బాల్యం నుంచి భక్తి వస్తోంది అని గుర్తు. వాడు ఏ దేవీ నవరాత్రుల ప్రారంభం రోజునో ఆ రోజు సాయంకాలం వాడు జాయిన్ చేసినటువంటి హాస్పిటల్ డాక్టర్స్ కూడా అపారమైన భక్తి తత్పరాలై ఉంటుంది. నేను కేసు చూసే ఇలాంటిది. ఈ ఊళ్ళోని దేవీ నవరాత్రుల్ని అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తారు ఆ డాక్టర్ గారు. అటువంటి చోట దేవీ నవరాత్రుల మొట్టమొదటి రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజ జరిగి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి యో అని మంత్రపుష్పం జరుగుతోంది. అక్కడ మంత్రపుష్పం జరుగుతోంది, ఇక్కడ చారమని పిల్లాడి పుట్టాడు. అంటే అది వాతావరణం. వాడు అటువంటి స్థితిని పొందినవాడు లోపల. లేకపోతే ఒక తల్లి కడుపుతో ఉంటే కృష్ణావిర్భావం వినాలని ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ కోరిక అంటే, లోపల భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి శిశువు ఉన్నాడనమాట. లేకపోతే ఆ కోరిక పుట్టదు. అది అదృష్టహేతు. అందుచేత బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు. ఆ పిల్లవాడు పుట్టగానే ఆవులు కూడా పొంగిపోయేట. కేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రంకిలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మదుగుల పెదుగుల చల్లించన్ బాలు పాలు సంభవమైన. ఆవులు పొంగిపోయి అమ్మో రాశీభూతమైన పరబ్రహ్మం కృష్ణ పరమాత్మ పుట్టారు. రేపటి నుంచి ఆ కృష్ణుడు మా వెనకాతల వస్తుంటే భీష్ముడు పొంగిపోతాడు. హజరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నెమ్మోపుతో జయము పార్థునకిత్తు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు పూరించు మహానుభావుమదిలో చింతింతు నశ్రాంతము. ఆయన కర్మ గుర్రపు డెక్కల ధూళి వచ్చి తన నుదిటి మీద పడుతూ ఉంటే యుద్ధరంగంలో నిలబడి అర్జునుడికి రథం ఇప్పిస్తానని గుర్రాల యొక్క కళ్ళేలు పట్టుకుని రథాన్ని చోదనం చేశారు. అదిగో అంతటి భక్తపరాధీనుడైన మహాత్ముడు పుట్టాడు. రేపటి నుంచి ముందు మేము, వెనకాతల ఆయన. మేము నడుస్తుంటే, మేము తోటలు జాడిస్తుంటే మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి పరమాత్మ యొక్క లలాటమనందు శిరోజముల యందు అలంకరింపబడుతుంది. ఎటువంటి మూర్ధన్య స్థానం ఆ శిరస్సు! ఏం మాటల పరమేశ్వరుడి శిరస్సు అంటే! బలిచక్రవర్తి పొంగిపోయాడు. ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. లక్ష్మీదేవి అంతటిది ఇలా క్రీగంటితో ఒక్కసారి చూస్తే చాలట. పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, యక్షూభంగా ప్రమాణం స్థిరచరచనాతారతం ఏ మురారే వేదాంతాహ దత్త చింతాంబుర విదురసియత్తాద చిత్తైత్తరంతి భోగోపోద్ఘాతకేలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా, నువ్వు ఇలా క్రీగంటితో చూసినంత మాత్రం చేత అపారమైన ఐశ్వర్యవంతుడైపోతున్నాడు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద పడుతుంది ఆయన చెయ్యి, ఆవిడ యొక్క వీపు మీద పడుతుంది, ఆవిడ చేతులు పట్టుకుంటుంది, ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకోలా? జలజాతాతన మాసమాదిశర పూజా భాజనం వైదనచ్చలతాం తాగిదు కన్న తండ్రి శర మచ్చోమామ పాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లు ఎదు నాథులు నేరముల్ చెయ్యబే నలకం చెందిన కాంతలెందు ఉచితం వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు గింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తలు పులకగ్ర కంటక విధానము తాచిన సొక్కులంచు నేననియద అలుకమానవు కదాయికలైన అరాల కుంతల అని పారిజాతాపహరణంలో సత్యభావనాలు పట్టుకోరా మరి. అందుకని ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. అటువంటి పరమాత్మ రేపటి నుంచి మా వెనక నడిచొస్తుంటారు. మేము ముందు వెడుతుంటాం. వెడుతుంటే మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి ఆయన శిరస్సున పడుతుంటుంది. మేము ఎంత అదృష్టవంతులం అని దూడలు చెంగు చెంగులు గెంతేస్తున్నాయి సంతోషంతో. కేళ్ళురిక మసలలేగలు మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్. ఎద్దులు అంబా అంబా నడుస్తున్నాయి సంతోషం వాటికి. కృష్ణుడు పుట్టాడు మా వంశంలో, రేపటి నుంచి ఆ కృష్ణుడు మమ్మల్ని ముట్టుకుంటాడు, మా వీపు నిమురుతాడు, మాకు నీళ్లు పడతాడు, మాకు గడ్డి మేపిస్తాడు. ఎంత అదృష్టం అండి నిజంగాను. అందులో ఆ గోపకులతో కలిసి ఆయన చల్దులు కురవడంలో చెప్తారు, ఆ
కలువరేకుల మధ్యలో ఆ ఉండేటటువంటి దుద్దు ఎలా కూర్చుంటుందో అలా జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతూ లతల్ పల్లవముల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించిన కథం గోపార్థకులు భూవర. అటువంటి గోపాల బాలులతో కలిసి చద్దన్నం తిన్నాడు ఆయన. పొంగిపోయేట ఆవులన్నీ మల్లడిగుని రంకిలిడియ మదవృషభంబులు పెళ్ళున మదుగుల పొదుగుల చల్లించన్ పాలు పాడు సంభవవేయటం. ఆవులు పాడు ధారల కింద కురిపించేసేయటం. కృష్ణుడు పుట్టాడు మా వంశంలో, ఇంకేమిటి మాకు కావలసింది అని ఒక్క దుందుబులు మొరసి గాయక సందోహము పాడే అని ఆ దుందుబులు లోపల పుట్టినటువంటి పిల్లవాడు చాలా సురక్షితంగా ఉన్నాడని చెప్పడానికి దుందుబులు ఒలిసేయట. గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుక వ్రీతించ భద్ర కాహళరవములు. ఆ సూతజనులతో కలిసి ఆ వసుదేవు ఆ నందబాబాని ఆ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారట సూతులందరూ. అంత ఆనందంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు మాత్రం వాళ్ళకి కొంచెం డాబు ఎక్కువ. అందుకని వాళ్ళు పిల్లవాడిని చూడడానికి వచ్చేటప్పుడు ముందు పురుటిగ్రహానికి వచ్చేటటువంటి వారు సూతికా గృహానికి మగవాళ్ళు రారు. ఆవిడెవరికో పిల్లాడు పుట్టాడండి అని చెప్తే ముందు నా భార్య వెళ్ళాలి కానీ నువ్వు వంట చేసుకో నేను చూసొస్తానని వీడు వెళ్ళిపోడు. ముందు ఆడవాళ్ళు పెడతారు. మగవాళ్ళు ఎంతవరకు పెడతారంటే ఆయన్ని కంగ్రాచ్యులేట్ చేస్తారు. సూతికా గృహంలోకి వెళ్ళరు మొదటే. చాలా సంతోషం అండి, మీకు కుమారుడు జన్మించాట, మీ వంశాభివృద్ధిగా వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని మా కోరిక అని బయట నుంచి ఒక ఆశీర్వచనం చేస్తారు. అందుకని కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకులే తెంచిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం అంతా? మాధవు చూడన్, మాధవుణ్ణి చూడడానికి వచ్చారట వాళ్ళు. ఏ పుట్టినవాడు మాధవుడు ఏమిటి? మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే ఆవిడ భర్త, ఆవిడ నిత్యానపాయిని. ఆయన ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. ఆయన పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ. అందుకని లక్ష్మీదేవి ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఐశ్వర్యం ఉంది. అందుకని వాళ్ళందరూ మంచి మంచి కానుకలు పట్టుకుని వచ్చారట ఆయన్ని చూడటానికి. పొంగిపోయారట పిల్లవాడిని చూసి. నిజంగా భీష్ముడు పొంగిపోతాడు. ఆ త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడుందంటాడు. అంతటి తేజోవంతం, అంతటి అందాల రాశి ఆ కృష్ణ పరమాత్మ చూశారట. చూసి పొంగిపోయి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు తొట్ల నుంచి నీళ్లు చల్లి దీవించి పాడిరయ్యు విదలెల్లా. వాళ్ళకేమీ తెలియదు, జ్ఞానం లేదు, వాళ్ళకి భక్తి అంతే. పుట్టినవాడు కృష్ణ పరమాత్మ అని వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళది ఎంత ప్రేమ అంటే వాళ్ళందరూ పిల్లాన్ని తీసుకున్నారు. తీసుకుని ఆ పిల్లాన్ని తొడల మీద పడుకోబెట్టుకున్నారు. పడుకోబెట్టుకుని ఆ పిల్లానికి నీళ్లు పోశారు. వాడు ఒళ్ళంతా తుడిచారు. తుడిచి ఆయన ఏమీ తెలియని వాళ్ళ నీళ్లు పోస్తుంటే ఆయన ఏదో పెద్ద ఊపిరందాక పిల్లలు బెంగ పెట్టుకుపోయినట్టుగా ఆయన నటిస్తున్నాడు. ఆవిడంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహ నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యత తృంపవే భవనతల్నిత్యానుకంపానిధి అని కుంచెండి. కృష్ణ నిన్ను చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించాడు మహానుభావుడు. వాళ్ళు పాపం ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోసి ఒళ్ళు తుడిచి పసుపు రాసి నీళ్లు చల్లి దృష్టి తీసి తొట్లో కూర్చోబెట్టి అదిగో అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టుగా కూర్చోబెట్టి పాటలు పాడి హరిరక్ష కేశవరక్ష గోవిందరక్ష ఎవరివా నామాలన్నీ ఆయన నవ్వుకుంటున్నాడు. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టేసి అటు ఇటు అన్నమాచార్యుల వారు భార్యలు నిలబడి జోవచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద అని పాడేసినట్టుగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఉయ్యాలు వేస్తున్నారు. జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనచు. పూర్వం తెలుగు ఇళ్లలో ఇవి ఉండేవి. ఇంట్లో పిల్లాడు పుడితే ఆ పిల్లాడిని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ పెద్దవాళ్ళు జోవచ్యుతానంద జోజో ముకుంద అని పరవశించిపోయేవారు. నిజంగా నాకు రావు కానీ ఆ కీర్తనలు అది వింటుంటే అర్థమైపోతుంది మనస్సు. ఆ తలవారాశిలో పవళించినావు నీలుగా వసుదేవు ఉదయించినావు
బాలుడైయుండి గోపాలుడైనావు అని బంగారు గిన్నెలో పాలు త్రావేవా అని అన్నమాచార్యుల వారు పాపం పాలు పట్టుకొచ్చి తాగమని ఆ కృష్ణ పరమాత్మకి ఇస్తుంటే దొంగ నీవని సతులు నవ్వుచున్నారా ముంగిటారాడరా మోహనాకారా. ఏమి దర్శనం అండి నిజంగా. అయ్యయ్యో ఈయన్ని చూసి చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? ఈయన నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టాడు. అటువంటి వాడి వాడు అన్నమయ్య నీ దగ్గర ఇలాంటి తప్పుటమారాలు చేస్తున్నాడు అని శ్రీదేవి భూదేవి నవ్వుకుంటున్నారట. అటువంటి వాడా పడుకో అని జోవచ్యుతానంద అని పాడుతుంటే భగవన్నామం ఆ శక్తి తెలియకుండా వాళ్ళ ఇంద్రియాల్లోకి ప్రసరించేది. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో ఎనచున్. ఈ జోజో శబ్దం తెలుగువారి సొత్తు. నిజంగా ఆ జోజో అన్న మాటకి ఏముందో నాకు తెలియదు కానీ నిజంగా నిద్ర వస్తుంది ఎటువంటి వాళ్ళకి కూడా. నిజంగా ఆ పద్యాలు పోతన గారు అందరూ చెప్పుకోవాలనో ఏమిటో అంత సరళంగా రాశారు మహానుభావుడు. ఓహో ఉయ్యాలు లూపుతున్నారట. పోతన గారు అంటారు, లోకములు నిదురపోవగట నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నోరకుండే కనుజరవకజం. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదురా మహానుభావుడికి. ఆయన నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడేవాడరా. అందుకని ఆయన ఎప్పుడు నిద్రపోడు. లోకములన్నీ నిద్రపోతుంటాయి, ఆయన మాత్రం సర్వకాలముల యందు రక్షిస్తుంటాడు. అలాంటి వాడు ఇవాళ చిన్న పిల్లవాడిగా వస్తే తెలియక ఈ గోపకాంతలందరూ జో జో పడుకో 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 అని జో కొట్టేస్తున్నారు. ఆయనకు పడుకోవడం తెలియదు. అప్పుడు గుర్తొచ్చిందట, అమ్మో నేను కళ్ళు మూసుకుని పడుకోకపోతే వీళ్ళు ఇలాగే నా వీపు పేలిపోయేటట్టు జో కొట్టేస్తారులా ఉందనుకుని నిదురం గైకొను క్రియ నోరకుండే కను తెరవకయున్. కన్ను మూసేస్తే వీడు నిద్రపోయాడని ఊరుకుంటారు. ఇంకా జోలపాటని చెప్పి కన్ను తెరవడం ఆపేసి మూసేసుకుని ఉండిపోయాడు ఆయన ఉయ్యాల్లో. అమ్మయ్య పిల్లాడు పడుకున్నాడు అనుకున్నారు. మళ్ళీ మరునాడు నిద్ర లేపారు, మళ్ళీ తొడల మీద పడుకోబెట్టేసుకున్నారు, మళ్ళీ వాడికి నీళ్లు పోసేస్తున్నారు. అందులో చిత్రమైనటువంటి పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేశారండి. నిజంగా ఆ పిల్లలకి ఇలా నుదిటికి చెయ్యి అడ్డు పెట్టి నీళ్లు పోస్తారు. అలా పోయికపోతే వాడికి ఇలా పడిపోతే వాడు ఊపిరి తీసుకోలేడు అనేస్తాడని అడ్డు పెట్టి నీళ్లు పోసే ఆయన ఎవరు? పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు చలగుచు తడియం. ఏమి మాటలండి పోతన గారివి. ఆఖరణ సర్వలోకాల్ని లయం చేసేసేటప్పుడు ఈ సమస్త బ్రహ్మాండములను నీటిలో ముంచేస్తాడు ఆయన. ముంచేసి లయం చేసేస్తాడు. అలాంటి వాడిని ఇవాళ కూర్చోబెట్టుకుని ఓహో నీళ్లు పోసేస్తూ ఆ నుదిటికి చెయ్యడ్డు పెట్టేసి ఆయన ఎక్కడ ఉక్కిరి బిక్కిరైపోతాడో అని వీళ్ళు బెంగెట్టేసుకుని నీళ్లు పోసేస్తుంటే పల్లవ లలనాకర తోయంబులందు వాళ్ళ చేతుల్లో ఏదో నీళ్లు పోయించేసుకుంటున్న వాళ్ళ బెంగెట్టేసుకున్నట్టు అంటుంటే ఆ పిల్లవాడికి ఒళ్ళంతా వచ్చేసి చక్క ఇంత ఆవిరి బొట్టెట్టి వాడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి రదులు భయముల తనవాడిని సొంత తపసులు వేట్యం. ఏమి దర్శనం అండి మహానుభావుడు పోతన గారిని. ఆ పిల్లలకి కొంచెం కొంచెం పాకడం, లేచి ఇలా నిలబడడం, అడుగేద్దాం అనుకోవడం, అడుగు వెయ్యలేక కనపడిపోయి గబుక్కులు కింద పడిపోవడం, అది ఏమైనా కనపడితే అలా ఆధారం పట్టుకుని ఒక్క అడుగు తీసి అడుగేసి తను ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. వాడికి రక్షణ ఏమిటి అమ్మ. అందుకే లోకములను రక్షించేటటువంటి వాడు 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 భయపడిపోయిన వాళ్ళ వెనక్కి తిరిగి అమ్మ కోసం చూసుకునేవాట. యశోద కనపడితే అమ్మయ్య అమ్మ ఇక్కడే ఉంది అని ఇంకొక అడుగు వేసినట్టు ఉండేవాట. అమ్మ సంతోషపడిపోయి గజ్జలు కట్టిందట కాళ్ళకి. కడితే ఆ గజ్జలతో పాకుతున్నాడు. ఆ పాకుతుంటే ఆ పాకేటప్పుడు వెనకాతలే గజ్జలు కూడా కాళ్ళకి ఘల్ ఘల్ అన్నాయిట. ఏదో వెనకాల వచ్చేస్తోంది అనుకుని వెనక్కి తిరిగి చూశాట అమ్మని. అమ్మ బియ్యం ఏరుకుంటోంది. అయ్యో ఇంత అమాయకుడు ఏమిటాను, ఇంత పిరికాడివి, కాళ్ళ గజ్జలు కట్టానురా, ఏం పర్లేదు తాకరా అందిటమ్మ. అంటే ఏమీ తెలియని వాళ్ళ కొంచెం గబగబా పాకేట. పాకితే కాళ్ళ గజ్జలు కూడా గబగబా పాకితే అవి కూడా గల్ 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 అన్నాయిట. అనేటప్పటికి భయం వేసేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గబగబ గబగబ పాక్కుంటూ వచ్చేసి 2 చేతులు ఎత్తేసి అమ్మ ఒళ్ళో వేసేసి అమ్మ ఒళ్ళోకి తలపెట్టి దూర్చేసి దాక్కుండిపోయాట. దాక్కుండిపోతే యశోద చూసి అయ్యో ఎంత అమాయకుడో ఈ పిల్లాడు, ఇంత భయస్తుడేమిటమ్మా అని ఆవిడ అనుకుందిట. ఇంత భయం నటించిన కృష్ణుడు ఆ మట్టిలో పొరలాడి ఆడుకుని ఒంటి మీద మట్టి అంతా పోసుకుంటుంటే యశోద ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ చెయ్యని దర్శనం పోతనగా తీశారు.
అలా ఆడుకుంటుంటే ఎవరో చూడాలి. పోతన గారు చూశారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం కాదండి, ఇక్కడ నుంచి ఆంధ్రీకరించారు. అది పోతన గారి గొప్పతనం. ఆయన ఘట్టం రాస్తున్నారు, ఆయనకి కనపడ్డాడు కృష్ణుడు అలా ఆడుకుంటూ మట్టిలో. ఎంత దర్శనం చేశారంటే, తనువులనంకిన ధరణీ పరాగంబు పూసిన నివిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నావిలిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హరవల్లులురగ హరవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. ఏమి పద్యం రాశారు చూడండి. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ ఒంటి కంటుకున్న మట్టి చూస్తే విభూతి రాసుకున్న పరమశివుళ్లే కనపడ్డట్టే. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాడి తునకగాగా. అమ్మ ఆ కృష్ణుడికి పెద్ద జుట్టు, ఆ జుట్టంతా చక్కగా ముడేసి ఆ ముడి చుట్టూ రబ్బర్ బ్యాండ్లు ఎడతారు కదా, అలా ముత్యాలహారం పెట్టేది. ఆ ముత్యాలహారం చూస్తే అది ముత్యాలహారంలా కనపడటం లేదు నాకు. కళాభ్యాం చూడాలంకృత జటికలాభ్యాం విజిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నట్టు నాకు చంద్రవంకతో కూడిన పరమశివుడి యొక్క శిరస్సు కనబడుతోందన్నారు. ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాగ ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా. ఆ కృష్ణుడికి పెట్టిన ఆవిరిబొట్టు నాకు బొట్టులా కనపట్టలేదు, పరమశివుడి యొక్క లలాటమునందు పెట్టి ఉన్నటువంటి జ్ఞాననేత్రంలా కనపడుతోంది, మూడో కన్నులాగా. ఆవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. ఆయన మెడలో వేసుకున్నటువంటి హారానికి ఆ కృష్ణ పరమాత్మకి అమ్మ హారం మధ్యలో ఒక నీలపు పొడుకటి ఒక రత్నాన్ని పొదిగింది. అది కాంతి కంఠానికి తగులుతుంటే ఆయన ఆ రోజున హాలాహల భక్షణం చేసి ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చటుల విసాగ్నిన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫలవసను క్రియ. కడుపులో లోకాలున్నాయని విషాన్ని మింగడం మానేసి కంఠంలో గరళం పెట్టుకుంటే నీలకంఠుడైనట్టుగా నాకు కృష్ణుడి యొక్క కంఠంలో నీలకంఠుడు కనబడుతున్నాడన్నారు. ఆ ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు కాగా. ఆ మెడలో వేసుకున్న హారాలు పరమేశ్వరుడు వేసుకున్నటువంటి పావుల్లా కనపడుతున్నాయన్నారు. హారవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని తగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. శివుడిల్లా కనపడ్డం కాదు, శివుడే కనపడ్డాడు నాకు. కనపడి ఏం చెప్పాడో తెలుసా? శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. పోతమా శివుడికి కృష్ణుడికి అని రెండు లేవో, ఉన్నదొక్కటే. చూసావా, కృష్ణుడిలో శివుడు, శివుడిలో కృష్ణుడు అని నాకు దర్శనమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేశారన్నారు పోతన గారు. ఇది పోతన గారి దర్శనం అంటే. అటువంటి పరమాత్మ అలా జన్మించి ఆ నందవ్రజంలో ఆడుకుంటుంటే పొంగిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ నందవ్రజంలో పుట్టినటువంటి వాళ్ళదే అదృష్టం నిజంగా. ఆ రోజుల్లో ఆ కృష్ణుడితో కలిసి ఆడుకున్నారు, కృష్ణుడితో కలిసి పాడుకున్నారు, ఆ కృష్ణుడితో కలిసి చద్దన్నం తిన్నారు. దారుణాతి దారుణమైన విషయం, ఆ గోపాల బాలురందరూ చుట్టూ నిలబడేవారు. ఆయన వాళ్ళు కూర్చునేవారు, నిలబడేవాడు. నిలబడి అన్నం తినడం దూష్యం, పైగా ఎడం చేతిలో పెట్టుకునేవాడు. చుట్టూ ఉన్నటువంటి ఈ గోపాల బాలురందరూ సద్యన్నం తీసుకొచ్చి కృష్ణ కృష్ణ ఇదిగో మా ఇంట్లోంచి నువ్వుల పిండావకాయ తెచ్చాను, గుమ్మడొడియం తెచ్చాను, అప్పడం తెచ్చానంటే అవన్నీ వేళ మధ్యలో పెట్టుకునేవాడు. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాలంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకట సంకనిరికి ఇవన్నీ ఆ కడుపు అయ్యి ఒంటి మీద ఉన్న ఉత్తరీయం తీసి కడుపు కట్టేసి దాంట్లో వేణువును దోపేసి పశువుల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి కొమ్ము కూడాన్ని తీసుకొచ్చి సంకలో పెట్టుకుని ఆ చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తానెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు నెరసి చల్లి కుడిచి ఆ పిల్లలతో కలిసి చద్దన్నం తిన్నాడు మహానుభావుడు. ఒకటా రెండా ఎన్ని లీలలు చేశాడు ఆ కృష్ణలీలలు. బాలురకు బాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఆ పిల్లలకి పాలు లేవని పాపం ఆ కొత్తగా పురుడొచ్చిన వాళ్ళు ఆవుల్ని ఆ దూడల్ని విప్పి పాలు పితుక్కుందామని చెప్పి ఆవుల్ని కట్టి ఉంచేవారు.
సాయంకాలం అయ్యేటప్పటికి దూడలు వదిలేసేవాడు. ఆ దూడ వెళ్ళి పాలన్నీ తాగేసేది. తాగేసి అయ్యో 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 దూడలు వదిలేశాడు, పిల్లలకి పాలు లేవని వీళ్ళు ఏడుస్తుంటే ఎదురుకుండా చెట్టు మీద కూర్చొని నవ్వుతూ ఉండేవాడు. బాలులకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె నంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్యసతి. వీళ్ళిల్లు చాలా మేము గొప్పవాళ్ళమని వీళ్ళకి అహంకారం, వాడికి ఏం లేదని వాడి మీద చిన్న చూపు. అందుకని కృష్ణ పరమాత్మ వెళ్ళి నీకు అహంకారం ఉందనే కదా, అందుకని ఆ కొండలో నెయ్యంతా తను తినేసేవాడు, ఖాళీకుండా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసేవాడు. ఇదంతా ఏంటి, నిజంగా కృష్ణుడు ధూర్తుడేనే. ఆయన లీలల వెనకాతల ఉండేటటువంటి రహస్యం. నేను ఐశ్వర్యవంతుడని అహంకరిస్తుంటారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ కప్పకు రూపాయి కాసు దొరికిందిట. దొరికితే అది తన బొరియలో పెట్టిందిట, మట్టిలో బొరియ చేసి పెట్టుకుని నా దగ్గర రూపాయి కాసు ఉందని పొంగిపోతుండేది అహంకారంతో. అట్నుంచో ఏనుగు నడిచొస్తోందిట. నడిచొస్తుంటే ఇంతకు ముందు ఆ ఏనుగు నడిచొస్తుంటే కప్ప దూకి పారిపోయేది. ఇప్పుడు దాని గొరిలో రూపాయి కాసు ఉంది. అందుకని కప్ప కాలెత్తిందిట ఏనుగు మీదకి. హాయ్ రూపాయి అండి, నా గుడి మీదకి వస్తావు అని. దిక్కుమాలిన కప్పకి రూపాయి అంటే ఏనుగు మీద కాలెత్తడమా? ఇంత ఐశ్వర్యం కలిగేటప్పటికీ ఒళ్ళు పైన తెలిసి రాదు, అంత అహంకారం పుట్టేస్తుంది. దాన్ని తీసేస్తాడు పరమాత్మ. ఎల సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేల కలిలము భంగిం సిరిదా పోయిన పోవును కరిమింగిన నలగి పండు కరణిని సుమతి. ఎలా ఇచ్చాడో అలా తీసేస్తాడు. అహంకారం వస్తే తీసేస్తాడు. ఈ ఖాళీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇప్పటి వరకు చేతకాని వాడిని పక్కింట్లో తిట్టినవాడు ఇంట్లో వీడెళ్ళి అక్కడ పుడతాడు. పుట్టి వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు అన్నం తినడం మొదలెడతారు. అందుకని గభాలన ఎవరిని పడితే వాళ్ళని దూషించకు, ఎవరిని పడితే వాళ్ళని నింద చెయ్యకు, పేదరికాన్ని అసహించుకోకు. వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి తుద మా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్ద వాదయ్యసతి. ఆడంజని మీగట పెరుగోటక నీ సుతుడు తాగి బొకయించుకతా కోడలి నూతింజలిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెన తాంగి. అత్త కోడలు ఇద్దరు చేసే పని ఏమిటి? వెన్నంతా చేసి ఆ వెన్నంతా కుండలకెత్తి ఆ కుండల్లో పెట్టి తాము తినరు, ఇంకోళ్ళకి పెట్టరు, పడుకునేవారట. తండ్రి ధర్మం చేస్తే కొడుకుని పక్కన పెట్టుకోవాలి, తల్లి పెద్దలకి శుశ్రూష చేస్తే కూతుర్ని పక్కన పెట్టుకోవాలి, ధర్మశాస్త్రం. ఎందుకని? తాను సాధించినటువంటి ఐశ్వర్యాన్ని కొంత భాగాన్ని త్యాగం చేయడం కొడుకు నేర్చుకోవాలి, లేకపోతే ఆ వంశానికి ఉన్నతి ఉండదు. అందుకని తండ్రి తాను చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి, కొడుకు చూసి నేర్చుకోవాలి. మా నాన్నగారు మహానుభావుడు అంత దానం చేసేవారండి. దేవీ నవరాత్రులు వస్తే మా నాన్నగారు పూజ చేసి విజయదశమి నాడు 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారు, ఆ రోజు ఉపవసించేవారు మా నాన్నగారు అని కొడుకు చేయడం నేర్చుకోవాలి. కూతురి తల్లి పెద్దలకి శుశ్రూష చేసేటప్పుడు కూతుర్ని పక్కన పెట్టుకోవాలి. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే అమ్మ వచ్చారా, పాలు తాగుతారా, కొంచెం కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, సేద తీరుతారా అని ఇంటి ఇల్లాలు బాధ్యతగా మాట్లాడాలి, కూతురికి నేర్పాలి. ఇక కరెక్ట్ గా మంచి సీరియల్ వచ్చే వాటికి వచ్చి పడిపోతారు ఇలాగా అని చెప్పి ఈవిడే విసుక్కుందనుకోండి, అదే కూతురికి వస్తుంది. ఈవిడ వెళ్ళి ఇంకో ఇంటిని ఉద్ధరిస్తుంది రేపు పొద్దున్న. అందుకని ఎంత గొప్ప రహస్యాలు చెప్పారో చూడండి. వారి ఇల్లు సొచ్చి కడవల నోరంబుగ నెయ్యి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్యసతి. ఆడంజని మేగడ పెరుగోడక నీ సుతుడు తాగి బొకయించుకుతా కోడలి మూతిందరిమిన. అత్త కోడలతో కలిసి పెద్దలకి శుశ్రూష చెయ్యాలి. ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే కోడల్ని పిలిచి, అమ్మ మీ మామగారికి చాలా అంతేవాసి ఆయనంటే మీ మామగారికి భక్తి తప్పత, వారు వచ్చారు, ఇవాళ వారు రావడమే మనకు అదృష్ట హేతువు, పలహారం తయారు చేయి, పాలు తయారు చేయి, వారికి అందించమ్మా, వారికి సేవ చేసినంత మాత్రం చేత నీ కడుపున మంచి కొడుకు పుడతాడు అని అత్తగారు చెప్పాలి. అంతేగాని ఆయన ఏమన్నా పెడితే చాలు తినేస్తాడు, అందుకని టిఫిన్ వాసన ఏం రానివ్వకు, మూటెక్కే కాసేపు అని చెప్పి అత్తగారే చెప్పిందనుకోండి. అలాంటిది చూస్తే పరమాత్మ ఏం చేస్తాడంటే చిట్ట చివరికి ఈ అత్త మంచాన్ని ఉంటుంది, కోడలు చారున్నం కూడా పెట్టదు, తాను నేర్పిందే కదా. అందుకని కోడలి మూతిని జరిమిన కృష్ణుడు వెన్నంతా తినేసి వెన్న కాస్త కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఈవిడ లేచి అత్తగారు చూసుకుంది, కుండలో వెన్న లేదు. అత్త కోడలు జుట్టు పట్టు కొట్టుకున్నారు. త్యాగం నేర్పకపోతే చిట్ట చివరికి ఇళ్లల్లో జరిగేవి ఇలాంటివి వస్తాయి. అది కృష్ణలీల వెనక అంతరార్థం. అంతేగానే ఆయన దురదృష్టం బట్టి ఆయన ఏం నమ్మజనవలసిన అగత్యం ఆయనకి ఏం లేదు.
ఇంకో అంతరార్థం అసలు లోపల భక్తి అనేటటువంటి పాలని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం చేత కాల్చి పైకొచ్చిన తర్వాత శాస్త్రము యొక్క బలమనేటటువంటి నీళ్లు చల్లి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపి బుద్ధి అనేటటువంటి తాడు తిప్పి సంతత స్మరణం అనేటటువంటి చిలుకు చిలికితే అందులోంచి భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి స్థితి అనేటటువంటి వెన్న పుడితే అది నీటి మీద తేలితే సంసారంలో ఉండి భగవంతుణ్ణి కోరితే భగవంతుడికి దూరం అనేటటువంటి అగ్నిహోత్రం తగిలి వేడెక్కిపోతే అటువంటి స్వరూపంలోంచి శుద్ధ జ్ఞానం అనేటటువంటి నెయ్యి పుడితే అది అన్యము కొరకు కాక భగవంతుడికే అయితే దాన్ని తినడానికి అనన్యాత్యంతయంతో మాం చేజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. అది స్వీకరించడానికి ఆయన వస్తాడు. అందుకుని నెయ్యి తింటాడు తప్ప ఆయనకేం నీతులు తినేయడం వినలు తినేయడం అవన్నీ అవి కాదు. చోరలీన వెనకాతల గొప్ప రహస్యాలు ఉన్నాయి. అందుకని కోడలి మూతింజలిమిన కోడలు ముచ్చనుచునత్త కొట్టెలతాంగి. ఆయన మహానుభావుడు వెన్న తినేస్తున్నాడని ఓ తల్లికి ఎంత గొప్ప తల్లో చూడండి. ఆవిడ పుట్టి పుట్టడు నీడు దుంగిలపోయి వారిల్లు సొచ్చి ఆ వెళ్ళి కూడా ఆ కుండలు అందకుండా వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో పైకి కట్టేశారు. ఉట్టి కట్టి కింద పెడితే తినేస్తున్నాడని. ఈయనేం చేశాట తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కింద కింద ఒక పెద్ద తూటులరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి తాడు తలోదరి. ఆ అందం కూడా చూడండి. తలోదరి అంటే చిక్కిపోయిన కడుపున్నది. ఓ నీ కడుపు చూస్తే చిక్కిపోయినట్టుంది యశోద, నీ కొడుకేమిట మాట చిక్కిపోతాడు పుట్టాడు అని అడగడం అన్నమాట. ఎంత గొప్ప మాటలో చూడండి పోతన గారివి. అమ్మా ఇంట్లో కుండల కింద ఎడితే వెన్న తినేస్తున్నాడని ఉట్టి కట్టాడు. వచ్చాడు, కుండ కింద లేదు, పీటలు వేసుకున్నాడు, బోలు వేసుకున్నాడు, పైకెక్కాడు. పైకెక్కిన వాడికి కూడా ఇంకా చెయ్యడదామంటే కుండ అమ్మలేదు. చూశాడు అటు ఇటు, ఇంత పైకి కట్టారా అని కుండ కింద అన్నం పెట్టాడు. కింద కారిపోతోంది. చక్కగా పంపు కింద నీళ్లు తాగినట్టు చెరలు పట్టి తావితలోదరి చక్కగా ఇలా దోషుళ్లతో పట్టుకుని అంత తాగేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఒక తల్లిగా గంటలు కట్టింది. ఇలా ఉట్టి కట్టేస్తే తినేస్తున్నాడు, గంటలు కట్టేశాం అనుకోండి కుండ చుట్టూ, వచ్చి ముట్టుకున్నాడు ఆ గంటలు మోగుతాయి, గమలా లేచి పట్టుకోవచ్చు. ఆ గంటలు కట్టేస్తే కృష్ణ పరమాత్మ అక్కడ దాకా వెళ్ళి సమస్త బ్రహ్మాండములను శాసించేవాడు. దిక్కుమాల గంటకి చెప్పలేడు నువ్వు మోగద్దని. అందుకని ఆయన అన్నట్ట గంటలారా మోగకండి అన్నట్ట. అలాగే మహాప్రభు అన్నైట. అంటే ఈయన వెళ్ళి ఆ కుండ పట్టుకున్నాడు, కుండలోంచి వెన్న తీసేశాడు. ఆ గంటలేం మోగలేదు. ఈ తీసి చేతితో పట్టుకున్నప్పుడు గంటలు మోగలేదుట. ఆ కుండ వదిలేశాడు. వదిలేసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నట్ట గడగడగడగడ మోగేట గంటలు. అది మీ అసాధ్యం కూడా మోగద్దన్నాను కదా, కుండలు వదిలేశాక మోగేరేమిటే అన్నైట. అంటే ఆ గంటలు అన్నాయిట, ఏం చెయ్యం మహాప్రభు, నీకు నివేదన చేసినప్పుడు మోగడం నాకు అలవాటు. ఓం ప్రాణాయ స్వాహ అన్నప్పుడు మోగిస్తాం కదా, నువ్వు నోట్లో పెట్టుకున్నావు నైవేద్యం అయింది మోగం, నా అలవాటు ఇది అన్నైట గంటలు. అదే నాకు గంటలు కట్టింది ఒక తల్లి. ఇంకొక తల్లి చెప్పింది, ఏం చెప్పమంటావమ్మా, నీ కుమారుడు మా ఇంటికి వచ్చాడు, వేలుపులకి నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు వికవికమగిమా వేలుపుల గోటపైనో హేలావతి నీతమూజుడు ఎంగిలి చేశాడు. ఈవిడ పెద్ద పదార్థాలకు కట్టింది, పులిహార చక్రమంగళి అన్నీని కరెక్ట్ వేసింది, ఎవరు చూడకుండా వేసేసి ఓం ప్రాణాయ స్వాహ అని నైవేద్యం పెడుతోంది. ఆ బయట కూడా అమ్మా 3 రోజులు అయిపోయిందమ్మా, స్పృహ తప్పిపోతోందమ్మా, ఒక్క పిసర కవలం పెట్టండి అమ్మా, అమ్మో 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 ఇది ముందు భగవంతుడు తినాలని చెప్పి నైవేద్యం పెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు, తెర తీశాడు, లోపలికి వచ్చాడు, ఇంత చక్రపొంగలు తను తినేశాడు. మిగిలింది ఆ గోడ మీద ఉన్న పరమాత్మ నోటికి రాసేశాడు. శివాలయంలో నంది మూతికి అరటిపండు ముక్క రాసేస్తుంటారు కొంతమంది, అదంతా భక్తి. అలా ఆయన తోక కింద దీపం పెడతారు. వీడి వెనకాల పెడితే ఎలా ఉంటుంది వీడికి? నిజంగా నువ్వు నందీశ్వరుణ్ణి చూస్తే ఆయన తోక కింద దీపం పెడతావా? ఆయన కూర్చునేవాడిని కూర్చొనివ్వద్దు, కాస్త దూరంగా పెట్టాలి దీపం. అంటే ఆయన తోక కింద పెట్టేస్తే వీడు పుణ్యం ఎక్కువ. కొంతమంది వెర్రి భక్తి, దానికి అర్థం ఉండదు. అరటిపండు అక్కడ పెడితే చాలు, ఇలా ఒలిచేసి ఆ ముక్క తీసేసి ఆయన మూతికి తావీయడం. వీడు వెళ్ళిపోతాడు ఇంతంత ఈగలం ఆయన మూతి చుట్టూ. ఆయనేమో శివుడు తప్ప నాకేం వద్దురా అని శివుణ్ణి చూస్తుంటాడు. వీడు అరటిపండు మూతికి రాసి వీడు వెళ్ళిపోతాడు. అది భక్తి అనాలో వినయం అనుకోవాలో ఏమిటో అర్థం కాదు, ధూర్త భక్తి ఏమో అనిపిస్తుంది నాకు. నువ్వు అలా ఆ వేలుపులకి నాకంటే నువ్వు వచ్చాక లోపలికి, నాకంటే దేవుడున్నాడు ఏంటి అంటే దీనికి పెడుతున్నావు అని చెప్పి ఆ చక్రబంధం తినేసి కాస్త మూతికి రాసేసేట ఆ కుటుంబ విగ్రహం మూతికి. ఈవిడ నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత మధ్యపాని సమర్పయామి అని కళ్ళిప్పింది. చక్రపొంగలు కూర్చుని తినేశాడు, కాస్త అలా అలా రాస్తున్నాడు. అదేమిటి కృష్ణ అండి, వేలుపులంటే నాకంటే దేవుళ్ళు ఉన్నారు ఏంటి, వేలుపు మరి ఇవ్వడనొచ్చు వికవికనకి
మా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డెంగిలి చెయ్యం. గొప్ప మాట చూడండి. వేలుపుల గోడపైన, మన ఇంట్లో దేవుళ్ళు ఎక్కడుంటారో తెలుసండి, గ్యాస్ పొయ్యి చట్టా కింద. బెడ్రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది, భగవానుడి పూజా మందిరానికి చోటు ఉండదు. అది మాత్రం సాధారణంగా గ్యాస్ స్టవ్ల దీని కిందో లేకపోతే ఫినాయిల్ సీసాలు అవి పెట్టుకునేటటువంటి చిన్న బూట్లోనో వాడు ఒదిగి ఒదిగి కూర్చుని ఉంటాడు. వాడి ఇల్లంతా రక్షించేయాలి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం అన్నీ చేస్తుండాలి. ఒదిగి ఒదిగి ఆ బొద్దింకల చుట్టూ పాకుతుంటే ఫినాయిల్ వాసన పీలిస్తూ చిన్న పిసరి ఎలర్జీ లేకుండా ఆయన ఉండాలి. వీడు మహాభక్తుడు. ఇలా మన భక్తి అలా ఉంటుంది. అదే అక్కడ చూపించారు. వెలుపుల గోడపైన ఏమిటి వాళ్ళ గోడ, వాళ్ళ వేలుపు ఆ గోడ అంతే. వివేకానందుడు కిక్కే. పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం నేను. ఎక్కడ లేదు పూజామందిరం, సమస్త బ్రహ్మాండములు పూజామందిరం, పరమశివుడై ఉన్నాడు. అది చూడడం మానేసి నీ పూజామందిరం ఒకటే పూజామందిరం అంటారా, ఎదుగు అంటారు. అలా అది ఒక్కటేనా దేవుడు? నీ ఎదురుగుండా అన్నార్తితో నిలబడిన వాడు దేవుడు. అది చూడలేని బ్రతుకు తప్పు. నీ వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డెంగిలి చేశాను. కొడుకులు లేరని ఒకసతి వగవగా తన్ను మగనిగా గైకొలెనను కొడుకులు కలిగిదరని పై పడినాడిది వినుము శిశువుపనులే తల్లి. ఆడవాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మగవాళ్ళందరూ పశువులు తోలుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాపం అందులో కొత్త కోడలు ఏడుస్తోంది. ఏమిటోనమ్మా, నాకు కడుపు పండలేదు, పిల్లలు పుట్టలేదు, మా అత్తగారు నన్నేమో నీకు ఇంకా కడుపు పండలేదని బెంగెట్టుకుంటోంది అని. అంటే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు. అయ్యో నీకు కొడుకు పుట్టలేదా, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పుడతాడు, నన్ను మొగుడిని చేసుకో, టక్కన కడుపు వస్తుంది అన్నాడు. యథార్థంగా నా సొంతం ఏం చెప్పట్లేదు మహాప్రభో, అదే రాశారు. కొడుకులు లేరని ఒకసతి వగవగా తన్ను మగనిగా గైకొనెనను కొడుకులు కలిగిదరని పైబడినాడు. హరణం కాదు మీద పడ్డట్టు వచ్చి పైబడినాడిది వినుము శిశువు పనులే తల్లి. చిన్నపిల్లలు చేసే పనులే ఇవి అని అడిగారు వాళ్ళు యశోద దగ్గరికి వచ్చి. అంటే నిజంగా పరమాత్మ ధూర్తుడు. అప్పటికి కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు. అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒకరికి పిల్లలు లేరంటారు, ఒకరికి పిల్లలు ఉన్నారంటాడు, ఒకడు ఆవిడ గొడ్రాలంటాడు. ఎంత తప్పు మాట చూడండి సంస్కారంలో అది. ఆవిడ గొడ్రాలుగా ఉండిపోవడానికి ఆవిడ భర్తకి తెలియని విద్యేదో నీకు తెలియడం వల్ల నువ్వు కొడుకు పిల్లలకి తండ్రి అవ్వలేదు. కానీ వారి యందు భగవద్ అనుగ్రహం ప్రసరించలేదు. నీ యందు భగవద్ అనుగ్రహం ప్రసరించింది. నీ స్వరూపాన్ని నువ్వు కుమారుడిగా చూసుకోగలిగావు. వారికి అనుగ్రహం కలగలేదు. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే. నాకు ఎప్పుడు ఈ ఘట్టం దగ్గర ఆ కీర్తన గుర్తొస్తుంది. పుట్టు గొడ్రాళ్లకు కూడా బిడ్డలిచ్చే గోవిందుడైన ఆయన్ని నమ్ముకుంటే బిడ్డలిస్తాడు. అందుకని నా భర్త వల్ల బిడ్డలు పుడతారు, భార్య వల్ల బిడ్డలు పుడతారు కాదు, బిడ్డలు పుట్టడం అనేటటువంటిది ఇంట్లో కొంతమందికి ఒక బ్రహ్మాండమైన జాడ్యం ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ బెడ్రూమ్ అని, అది చాలా గొప్పగా ఉంటే వాళ్ళ ఇల్లు చాలా గొప్ప అనుకుంటారు. అనుకుని మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలండి, మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలండి. ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాట తెలుసా అన్నది. జన్మ జన్మాంతర దుస్సంస్కారం చేత నోటి వెంట వచ్చే మాట. ఒక స్థాయి వరకు పిల్లలు తొక్కని పక్క ఇంటికి అలంకారం. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత బిడ్డలు తొక్కని పక్క ఇంట్లో ఉన్నది అంటే అది నీ సంస్కారములకే లోపం. విదురుడు చెప్పేశాడు, తండ్రికి ఐశ్వర్యములలో ఐశ్వర్యం ఏమిటో తెలుసా? కొడుకు పక్కన పడుకోవడం. అంటే ఎప్పుడు కొడుకు పట్టుకుని నీ తండ్రి పడుకోవాలండి అడక్కండి. అంటే తండ్రి కుమారునితో కలిసి ఉండుట. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చేతకాని వారయ్యో కాకినాడ పట్టణంలో ఉంటే ఇళ్ళు ఇస్తామన్నారు ఆయనకి. చేతకాని వారే వెళ్ళిపోలేదు కొడుకుల దగ్గరికి. అంత్యకాలమునందు కొడుకు దగ్గర ఉండమని శాస్త్రం నిర్దేశించింది. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకుని వెళ్ళిపోయారంటే నా కొడుకు దగ్గరే ఉంటానని. ఆ కొడుకు మొన్న అప్పలాచార్య స్వామి వారి శరీరం విడిచిపెడితే సంస్మరణ సభకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి శ్రీనివాస్ గారు? 72 సంవత్సరములు మా నాన్నగారు ఇంట్లో ఉంటే వారు మాట్లాడిందే శాసనం. అసలు నాకు 50 ఏళ్ళు వచ్చాయని కానీ ఇంటిని నిర్వహించాలని కానీ నాకు తెలియదు. మా నాన్నగారు ఏది పిలిచి చెప్తే అదే నేను చేశాను. ఒక్కసారి మా నాన్నగారు లేకపోతే ఏమిటో ఒడ్డున పడిపోయిన చేప పిల్లలా కొట్టుకుపోతున్నాను. ఇంతమంది మా నాన్నగారిని తలుచుకుంటున్నారట. వీళ్ళందరి మధ్యలోకి ఓసారి వస్తే ఉపశాంతి కలుగుతుందని కాకినాడ వచ్చానన్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి సంబంధం. ఆ రోజుని పొంగిపోయాను. శ్రీనివాస్ గారు అన్నారు,
ఆయన నాకు శాస్త్రం నేర్పారు, నాకు సంప్రదాయం నేర్పారు, ఉపనయనం చేశారు, మంత్రం నేర్పారు, అనుష్ఠానం నేర్పారు, పురాణాలు నేర్పారు, ప్రవచనం నేర్పారు, హోమం నేర్పారు, ఇంటికి దక్షత నేర్పారు. పెద్దవాడ ఇంట్లో తెల్లవారు లేస్తే ఉండేవారు, వారి కాళ్ళకి నమస్కారం చేసుకునేవాడిని. వారు లేని లోటు నాకు ఎలా కూడుతుందన్నారు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత. కలిసి ఉంటేనే అనుబంధం. అందుచేతనే పరమాత్మ రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. అందుచేత కొడుకులు లేరని వకసతి వగవగతన్ను మగదిగా గైకునెనను కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శశువు పనులే తల్లి చేబంతి తప్పపడినని ప్రాబల్యము తోటవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాటగా నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతొకతకుని. ఇంకొక ఆవిడ వచ్చి చెప్తోంది, అమ్మ మా అమ్మాయి సాయంకాలం వచ్చి స్నానం చేస్తోందమ్మా బాత్రూమ్ లో. స్నానం చేస్తుంటే ఆవిడ మీ ఇంట్లో బంతి చెడిపోయింది, ఒకసారి తెచ్చుకోనా అన్నాడు. చేబంతి తప్పిపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్. మా ఇంటి వెనకాపలో ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బంతి తెచ్చుకోవడం మానేసి మా అమ్మాయి స్నానం చేద్దామని బట్టలు ఇప్పి గోడ మీద వేస్తే ఆ బట్టలు నీ బతుకు పారిపోయాడు. మా అమ్మాయి బట్టలు లేవు, మొర్రో 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 అని అడుగుతుంటే అప్పుడు వచ్చాడు. అప్పుడు మేము బట్టకెళ్ళి పాపం ఇంకో బట్టలు ఇచ్చాం. ఏం పనులమ్మా ఈ పనులు? నిజంగా కృష్ణుడు చరిటితనంలో అలాంటి పనులు చెయ్యొచ్చా? అది కాదు దాని అర్థం. మనకి అష్టమూర్తి స్వరూపమని పరమశివుడు 8 మూర్తులుగా ప్రకాశిస్తుంటాడు. గౌరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాన్య కించిత విద్యతే మునిషితాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ ఆయనకి ఎదురుగా దిగంబరంగా నిలబడకూడదు ప్రయత్నపూర్వకంగా. అదే ఆ గోపికావస్త్రాపహరణం ఘట్టంలో కూడా వాళ్ళు నీళ్లలో దివస్త్రమై స్నానం చేయడం చేత మీకు ప్రతిబంధకం వచ్చింది, దాన్ని తీయడానికి నమస్కారం చేయమన్నానని చెప్పాడు భగవానుడు. అందుచేత అదిగో ఆ పాపమును శమింప చెయ్యడం కోసమని ఆ వస్త్రములను తీసుకెళ్లిపోయాడు తప్ప నిజంగా బట్టలెత్తుకుపోయేటంతటి దుశ్శీలుడు కాడు కృష్ణుడు. అందుకని ఒక్కొక్క శ్లోకం వెనకాతల, ఒక్కొక్క పద్యం వెనకాతల, ఒక్కొక్క లీల వెనకాతల జాతికి సందేశం ఇచ్చారు. నా కొడుకును నా కోడలు ఏకతమున తెనకపాము నీతడు వేయవన్ కోక వెరుంగక పాలిన కోకవిడన్ నీసుతుండు గుణమే గుణాఢ్య అందొక ఆవిడే. అమ్మ మా అబ్బాయి మా కోడలు మంచి మధ్యాహ్నం వేళ ఇద్దరు వివస్త్రమై ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచం మీద పడుకుని రమిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి రోహిణీ కార్తి మంచి మధ్యాహ్నం వేళ కిటికీలోంచి చూశాడు. ఎక్కడి నుంచో పావును దాన్ని పట్టుకొచ్చి కిటికీలోంచి చెయ్యెట్టి ఆ పావుని మీదకి విసిరేశాడు. విసిరేసేటప్పటికి రోహిణీ కార్తిక అందరూ ఇళ్లలో పడుకున్నారు. మా అబ్బాయి నా కోడలు వెంటనే ఆ పావుని చూసి భయపడిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా బయటకు పరిగెత్తుకొచ్చారు. బయటికి వస్తే పోనీ ఎవరు లేరు ఊరుకోవచ్చు కదా. కోకలెరుంగక పారిన కూకలిడని నిసుతుండు రండి 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 వాళ్ళు ఇద్దరు నిలబడుతున్నారని అందరినీ పిలిచి మరీ చూపించాడు. గుణమే గుణాఖ్య ఇది ఏమన్నా మంచి పని అమ్మా? ఏమిటి దీని రహస్యం? మనకి ఒక నియమం ఉంది. స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని మామగారు అడుగుతారు, నువ్వెన్నడూ దిగంబరంగా స్నానం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. అడిగితే నేను ఉంటాను అని మామగారికి మాట ఇచ్చిన తరువాత కన్యాదానం చేస్తాడు. పిశాచగ్రస్తం అవుతుంది శరీరం పురుషుడు ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తే. అందుచేత అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ రమించిన అసుర సంఖ్య వేళ రమించిన రాక్షసులు కుమారులుగా జన్మిస్తారు. అందుకని కామక్రీడకి కూడా సమయం నిర్దేశింపబడింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా భార్యా సంగమం నిషిద్ధం. అటువంటి పని చేసేటటువంటి వాడు సంసార సర్పదస్థానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అంటాడు చంద్రశేఖరాష్టకంలో మార్కండేయ మహర్షి. అలా నువ్వు కామము చేత కరవబడ్డామని చెప్పడం కోసమని పాము విసిరేడైన ప్రవర్తన నేర్పాడని. నువ్వు జీవితంలో చెయ్యవలసినటువంటిది నేర్చుకో. ఏమిటా ప్రవర్తన? పశువులని ప్రవర్తనని. అందుచేత ఒక్కొక్క లీల వెనకాతల ఒక్కొక్కటి చూపించి మహానుభావుడు మనందరి కోసమని అజాయమానో బహుధా విజాయతే పరమాత్మ మనందరి మధ్యలో ప్రకాశించి మనందరినీ ఉద్ధరించి భీష్ముడు చెప్పుకుంటాడు. భక్తికి ఎంత లొంగిపోయాడంటే కృష్ణ పరమాత్మ ఆ ఒక్క పద్యం చెప్పి పూర్తి చేసేస్తాడు. ఆయన గురించి భీష్ముడు ఒక్కటే మాట చెప్తాడు. భీష్ముడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశాడు. నేను కృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరే ముందు ఆయన ప్రతిజ్ఞ చేశారు, నేను అస్త్రం పట్టను, కేవలం సారథ్యం చేస్తానని. భీష్ముడు సర్వసైన్యాధిపతిగా యుద్ధానికి వస్తున్నాడు. భీష్ముడికి చెప్పారు కృష్ణుడు సారథ్యం వహిస్తాట, అస్త్రం పట్టట. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరాలా? కృష్ణుడి ప్రతిజ్ఞ నెరవేరాలా? భగవంతుడు నెగ్గుతాడా? భక్తుడు నెగ్గుతాడా? అంపశయ్య మీద పడిపోయిన భీష్ముడిని అడిగారు, భీష్మ ఇది ఆ కృష్ణుడిని స్తుతి చేశాడు భీష్ముడు. అప్పుడు చెప్పాడు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి. ఆయన అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు.
యుద్ధం చేస్తుంటే ఎన్ని బాణములు ప్రయోగించేశాడంటే భీష్మాచార్యులు వారు ఆ రోజున ఆ ముందు సారథిగా కృష్ణ పరమాత్మ నిలబడ్డారు, వెనక అర్జునుడు ఉన్నాడు. భీష్ముడు ప్రయోగించినటువంటి అస్త్రములను తిప్పి కొట్టలేకపోయాడు అర్జునుడు. ఆ రథానికి తగిలేసాయి. ఆ అర్జునుడి ఒళ్ళంతా తూట్ల కింద కొట్టేశాడు. నెత్తురు కారిపోతోంది. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ. తాను సారథ్యం వహిస్తుండగా తనని నమ్ముకున్నటువంటి భక్తుడు విజయుడు తన వెనకాతల ఉన్నాడు. తుక్కు కింద కొట్టేస్తున్నాడు భీష్ముడు ఎదురుగుండా నిలబడి. తను ఏమైనా ఆడడానికి ప్రతిజ్ఞ చేశాడు, అస్త్రం పట్టనే మరిచిపోయాడు. అంతేట నేను ఉండగా నా భక్తుణ్ణి ఇలా కొడతావా అని కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఒక్కసారి రథంలోంచి దూకేటప్పటికీ ఆ చెవులకు పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశం అంతా కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల రేగుల జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు. ఆ రథం నుంచి దూకి చక్రం చేత్తో పట్టేసి ప్రతిజ్ఞ మర్చిపోయి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. ఉత్తరీయం పడిపోయిందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. వచ్చేస్తుంటే అర్జునుడు వెనకాతల పరిగెత్తుకుంటూ వచ్చి రథం దూకి నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా అర్జునుడు చేతకాని వాడై భీష్మాచార్యుల వారు వేసిన బాణాల్ని ప్రతిఘటించలేకపోతే కృష్ణుడు చేత్తో సుదర్శన చక్రం పట్టుకున్నాడని బదులు లోకం చెప్పుకుంటుంది. నా పరువు తీసేయకు బావా అని వెనకాతల వెంటబడి కాళ్ళు పట్టుకుంటున్నట్ట. మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి ఏనుగు మీద దూకేటటువంటి సింహంలా వచ్చేస్తూ నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు అర్జున, ఇవాళ భీష్ముడిని చంపేస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాదు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. తన ప్రతిజ్ఞ మరిచిపోయి సుదర్శన చక్రం పట్టుకుని నన్ను చంపేస్తానని వచ్చాడే వాడు నాకు దిక్కు. తనని నమ్ముకున్న వారి కోసం తన ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టేస్తాడు. తోటన గారు అంటారు ఒక చోట, ఎవరికి కావాలయా బ్రహ్మపదవి నాకు అక్కర్లేదన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఎలా బ్రహ్మపదము వేదములకు వీక్షింపకారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చారాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలంద్ ఒక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఎవడిగా ఆ బ్రహ్మపదవి నాకు అక్కర్లేదు కృష్ణ. ఈ లోకంలో రాశీభూతమైన పరబ్రహ్మానివి కృష్ణుడివిగా నిరతిశయ ఆనంద స్వరూపుడివి నందప్రజంలో తిరుగుతుంటే నీతో కలిసి ఈ గోపాల బాలుడు అందరూ తిరుగుతున్నారా? తిరుగుతూ వీళ్ళు ఎంత అదృష్టవంతులయ్యా. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచు నగచు కద్దయు కైవడి కుడి ఆడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము విత్తయొప్పుని. కృష్ణ కృష్ణ అంటూ నిన్ను కౌగిలించుకుంటున్నారా? నీ మీద పడిపోతున్నారా? నిన్ను తంతున్నారా? నిన్ను గుద్దుతున్నారా? నీ మీద పడుతున్నారా? నీతో ఆడుకుంటున్నారా? నిన్ను పిలుస్తున్నారా? నీతో పాడుతున్నారా? నీతో తింటున్నారా? నీతో పడుకుంటున్నారా? ఎవరికి కావాలయా చతుర్ముఖ బ్రహ్మవలని? అక్కడ కూర్చుని నేను ఏం చేయను, నాకు అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? నీ చుట్టూ తిరిగేటటువంటి ఈ గోపాల బాలుల యొక్క ఎవరో ఒక్క బాలుడి పాదములకు అంటుకున్నటువంటి ఇంత పాద పరాటాన్ని లేత ఆకుతో తీసి నా కిరీటిల మీద చల్లుకుంటాను చాలు. నాకు అంతకన్నా బ్రహ్మపదం అక్కర్లేదు. ఎంత అహోభగ్యం నందగోప ప్రజౌకతాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మసనాతనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఎవరికి కావాలయా బ్రహ్మపదవి? రాశీభూతమైన పరబ్రహ్మము కృష్ణుడై నడుస్తోంది భూమి మీద. ఎంత అదృష్టవంతుల నందప్రజంలో ఉన్న ప్రజలంటారు. మహానుభావుడు మన కోసమని ఎన్ని లీలలు. యమునా బీచ మృదంగ మధ్యములు రోజం తీర కౌపోఘర్ష మనోజ్ఞనితంబు గేయముగా జంజత్కాలి సవ్యాలి భోగ రంగ తలంగ మహాతలంగ పదంబునం కంజాక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ దశ దామోదరు పాఠకాతనకతుల్ వేదేల సందంబులం ప్రసభాతోపము చూప దాతపన వృక్షతామండలం బతహంపై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులం సూణితం దశకల్ దంష్టలు నుగ్గుగాక గరళవస్మి జ్వాలికల్ వెల్వడం. ఆ తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కార్యమర్దనం చేశాడు, బకాసురుణ్ణి వధించాడు, పూతనా సంహారం చేశాడు. తన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడం కోసమని తాను ఎంతకైనా జారిపోయాడు. అంతటి మహాపురుషుడు ఆచార్యుడు భగవద్గీతనిచ్చాడు. అటువంటి పరమాత్మ ఆ కృష్ణ నామం ఒక్కసారి చెప్పుకుంటే చాలిత జీవితంలో
పాపములు పటాపంచలైపోతాయి. శంకరులు అంటారు హరిగోవిందంలో,